లోకం ఎంతో ప్రేమించారు ప్రభు, నీకు వందనములు స్తోత్రములు తండ్రి. అవును ప్రభు, నీ ప్రేమ ముందు ప్రభు మా యొక్క ప్రేమ చాలా వెలకట్టలేదు దేవానికి వందనములు స్తోత్రములు తండ్రి. అవును ప్రభు, మా యొక్క జీవితాలలో ప్రభా ముఖ్యంగా తండ్రి మేము నీకు మొదటి స్థానం ఇచ్చే బిడ్డలుగా వాడుకోమని ప్రార్థిస్తున్నాం అయ్యా. నీకు వందనములు స్తోత్రములు తండ్రి. అయ్యా, ఇంతవరకు ప్రభా మేము తెలుసో తెలియక ఎన్నో పాపములు చేశాం ప్రభా. వాటన్నింటినీ ప్రభా దయతో క్షమించి ప్రభా అయ్యా ఇకనైనాను ప్రభా నీ చిత్తాను ప్రకారం ప్రభా మేము నడుచుకునే కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం అయ్యా. నీకు వందనములు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకోండి ప్రభా, దయతో క్షమించండి ప్రభా. వారు ఎక్కడైతే పడిపోయి ఉన్నారో ప్రభా, వారు ఎక్కడైతే పాపం చేసి ఉన్నారో ప్రభా, వాళ్ళందరినీ కూడా ప్రభా దయతో క్షమించి తండ్రి అయ్యా ఇక్కనైనాను ప్రభా వాళ్ళ యొక్క ఆత్మను పురికొల్పమని ప్రార్థిస్తున్నాం అయ్యా. నీకు వందనములు స్తోత్రములు తండ్రి. అయ్యా మీరే వారిని తిరిగి లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం అయ్యా. నీకు వందనములు స్తోత్రములు తండ్రి. అలాగే రాని బిడ్డలను ప్రభా దయతో క్షమించండి ప్రభా. అయ్యా వచ్చే వారం త్వరపెట్టి నడిపించమని ప్రార్థిస్తున్నాం అయ్యా. నీకు వందనములు స్తోత్రములు తండ్రి. అవును ప్రభా, అయ్యా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డలో ప్రభా ఎలాంటి అనారోగ్యం ఉన్నాను తండ్రి, ఫైనాన్షియల్ ఇబ్బంది ఉన్నాను ప్రభా, వాటన్నింటినీ కూడా ప్రభా నీ చేతులకు అప్పచెప్పుకుంటున్నాం ప్రభా. నీ చిత్త ప్రకారమే ప్రభా వారికి కావాల్సినటువంటి ప్రభా అవసరాలను తీర్చమని ప్రార్థిస్తున్నాం అయ్యా. నీకు వందనములు స్తోత్రములు తండ్రి. అయ్యా ఇక ముందున్న సమస్తాన్ని కూడా ప్రభా నీ చేతిలో పెడుతున్నాను తండ్రి. అయ్యా నన్నును నా కుటుంబాన్ని నా సంఘాన్ని నీ చేతిలో పెడుతూ నజరుడైన యేసు నామమున ఈ ప్రార్థన నీకు సమర్పిస్తున్నాను మా తండ్రి. ఆమేన్. రెండవ వర్తమానాన్ని మరికొన్ని నిమిషాలు విందాం శ్రద్ధతో. ఎవరు కూడా నిద్ర వచ్చే వాళ్ళు బయటకు పోయి గోళం నిండు ఉండే నీళ్ళు నిద్రపోతే మాత్రమే నేను ఊరుకోను, వచ్చి నెత్తిమికి దంచుతా. హల్లెలూయా. దేవుడు తన కృప చేత గత వారం అంతా మనల్ని కాపాడినందుకు దేవాది దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. గట్టిగా బిగ్గరగా ఆమేన్. ఇప్పటి వరకు చాలా విలువైన విషయాలు మనం వినడం జరిగింది. ఒకసారి చెక్ వాయిస్ వస్తుంది. ఇప్పటివరకు ఎవరి గురించి విన్నారు? ఎవరి గురించి విన్నారు? ఏదో పంతులు పెళ్ళిళ్ళలో మంత్రాలు చదువుతారు, అట్లుంది మీరు మాట్లాడుతుంది. దేని గురించి విన్నారు? అజ్కియానా హిజ్కియా గారి గురించి విన్నారు. సో ఎవరంట హిజ్కియా అంటే? ఎవరు? రాజు, యూదుల రాజు. గత వారం నుండి కొన్ని విషయాలు మనం రెండో వర్తమానముగా వింటూ వస్తున్నాం. పోయిన వారమున దేని గురించి మనం మాట్లాడుకోవడం జరిగింది? పోయిన వారం దేని గురించి మనం మాట్లాడుకున్నాం? దేవుణ్ణి ఎలా స్తుతించారు? సో నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అనే వచనాన్ని మనం ధ్యానిస్తూ వస్తున్నాం. అందులో ప్రాముఖ్యమైన ఆజ్ఞలను యేసుప్రభుల వారు చూపెడుతున్న సందర్భం. అందులో 2 ఆజ్ఞలు ప్రాముఖ్యంగా ఇవ్వబడి, 2 ఆజ్ఞల్లో మొదటి ఆజ్ఞలో 4 ఆజ్ఞలు ఇమిడి ఉన్నాయి. 2 ఆజ్ఞలో మిగతా 6 ఆజ్ఞలు ఇమిడి ఉన్నాయి. మొదటి ఆజ్ఞలో ఉన్న 4 ఆజ్ఞలు ఏంటి? నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు, ఏ రూపాన్ని ఏ విగ్రహాన్ని చేసుకొని పూజించొద్దు, మూడవది పరిశుద్ధ దినాన్ని ఆచరించాలి, నాలుగవది యెహోవా నామాన్ని వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. వ్యర్థముగా అంటే ఇష్టం వచ్చినట్టుగా, హేళనగా దేవుని నామాన్ని వాడకూడదు. ఈ 4 ఆజ్ఞల్లో కూడా అపవాది తన సింహాసనాన్ని వేసుకుందనే విషయం మనం పోయిన వారమున వినడం జరిగింది. అపవాది ఎక్కడి నుండి వచ్చిందట? హల్లెలూయా. ఇక్కడనే ఉండండి, ఎక్కడికి పోకండి.
అపవాది ఎక్కడి నుండి వచ్చింది? పరలోకం నుండి. ఎవరు చేసారు అపవాది? దేవుడు. ఎలా చేసిండు? దూతగా చేసిండు. దూతగా ఉన్న దూత ఏమైంది? దయ్యమైంది, అపవాదమైంది. దేనివల్ల? గర్వం వల్ల. ఏంటిదా గర్వం? నేను దేవుని సింహాసనంలో కూర్చోవాలనే గర్వం. ఎప్పుడైతే గర్వం వచ్చిందో దేవునికి అపవాదికి మధ్య ఏం జరిగింది? ఒక మంచి ఫైట్ జరిగింది, యుద్ధం. ఆ ఫైట్లో యుద్ధం చేసింది ఎవరు? దేవుని తరపున యుద్ధం చేసింది ఎవరు? ఇంకొక దూత. ఆ దూత పేరు మిఖాయేలు. ఈ యుద్ధంలో ఓడిపోయిన దయ్యం సాతాను ఎక్కడికి వచ్చింది? భూమి మీదకి వచ్చింది. భూమి మీదకి వచ్చి దేవుణ్ణి ఓడగొట్టలేని అపవాది ఎవరిని ఓడగొట్టడం ప్రారంభిస్తుంది? మనుషులను ఓడగొడుతూ. మనుషులు ఓడిపోయారంటే అర్థం ఏంటి? దేవుడు ఓడిపోయిందని అర్థం. ఎందుకంటే మనిషి ఉన్నది ఏ స్వరూపంలో? దేవుని స్వరూపంలో, దేవుని పోలికలో దేవుడు మనిషిని చేశాడు. అంటే ఇప్పుడు మనిషి ఓడిపోయిందంటే దయ్యం ముందు దేవుడు కూడా ఓడిపోయినట్టు. అంటే ఆ మనిషి అనేవాడు వచ్చిందే దేవుని స్వరూపంలో నుండి. అంటే దేవుణ్ణి ఓడగొట్టేలా చేసింది, ఛాయిస్ ఇచ్చింది వాళ్ళు మనుషులు. అపవాదికి సింహాసనాన్ని వేసింది వాళ్ళు. నువ్వు దేవుని అని సింహాసనం వేసింది వాళ్ళు అపవాదికి. దేవుడు ఇచ్చిండా పరలోకంలో? నువ్వు దేవుని గారా అని సింహాసనం ఇచ్చిండా దేవుడు అపవాదికి? దాంతో యుద్ధం చేసి కిందికి పంపించాడు. కానీ వచ్చిన ఈ అపవాదిని మనుషులు ఏం చేశారు? ఒక జంతువులాగా, ఒక సూర్యునిలాగా, చంద్రునిలాగా, ఈ ఆకారాలన్నిటి వెనక అపవాదికి ఏమేశారు? సింహాసనం. ఇప్పుడు దేవుని స్థలంలో కూర్చున్నది ఎవరు? అపవాది. అందుకే మొదటి ఆజ్ఞ దేవుడిచ్చింది. చదువుదామా? ఎక్కడి నుంచి మనం చదివినాం? మత్తయి సువార్త 22వ అధ్యాయం 7వ వచనం. మొదటి ఆజ్ఞ. ఈ ఆజ్ఞలోనే 4 ఆజ్ఞలు ఇమిడి ఉన్నవని మనం విన్నాం. 22:37 మత్తయి సువార్త. అందుకాయన నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలననున్నదియే. చాలు. ఇది చెప్తున్న మాట ఎవరు చెప్తున్నారంటే యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నాడు? ఒక ఆయన వచ్చిండు యేసు ప్రభు దగ్గరికి. ఎవరంటే చాలా పెద్ద పండితుడు వచ్చాడు, ఒక శాస్త్రి. హల్లెలూయా. జాగ్రత్త వినాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. జాగ్రత్త వినాలి. ఒక వ్యక్తి వచ్చిండు యేసు ప్రభుల వారి దగ్గరికి. ఆయన వచ్చి అడిగిండు, అయ్యా ధర్మశాస్త్రం అంతటిలో గొప్ప ఆజ్ఞ, ప్రధానమైన ఆజ్ఞ ఏది అని అడిగాడు. అలా అడిగినప్పుడు యేసు ప్రభుల వారు ఆ వ్యక్తికి ఇచ్చిన సమాధానం ఏంటంటే, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ మనస్సుతో, నీ పూర్ణ శక్తితో నీ దేవుణ్ణి నువ్వు ప్రేమించాలి. ఏం చేయాలి? ప్రేమించాలి. ప్రేమ. ఎవరిని ప్రేమించాలి? అబ్బాయిని అమ్మాయి ప్రేమించాలి, భర్త భార్యను ప్రేమించాలి, పిల్లల్ని తల్లిదండ్రులు ప్రేమించాలి. ఇవే తెలుసు మనకి. కానీ దేవుని వాక్యం చెప్తున్న విషయం ఏంటంటే, మనం దేవుణ్ణి ప్రేమించాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనిషికి దేవునికి మధ్య ఏముండాలి? ప్రేమ ఉండాలి. ఆ ప్రేమ వేటితో సంబంధం కలిగి ఉండాలి? పూర్ణ హృదయంతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ శక్తితో, పూర్ణ ఆత్మతో దేవుణ్ణి ప్రేమించే వ్యక్తిత్వం మనిషిలో ఉండాలి. హల్లెలూయా. జాగ్రత్తగా దేవుని మాటలు మనం ఈరోజు వింటూ ముందుకెళ్దాం. అయితే అపవాది సింహాసనాన్ని వేసుకుంది ఎవరి చేత? మనుషుల చేత. మనుషుల చేత సింహాసనం వేయించుకున్న అపవాది దేవుడు ఏదైతే చెప్తున్నాడో, దేవుడు తన విషయంలో ఏవైతే నియమించుకున్నాడో అవన్నీ కూడా అపవాది తన కోసం చేయించుకుంటుంది. మీకు అర్థం కావడానికి, ఒక ఇల్లు మనం కట్టినాం. ఇప్పుడు ఇల్లును కట్టించుకున్న వ్యక్తి ఆ ఇంటిలో నివాసం చేయాలా? పక్కింటోడు వచ్చి నివాసం చేస్తాడా? పక్కింటి వాడు వచ్చా? ఎవరు?
ఎవరు కట్టించుకున్నారో ఆ వ్యక్తి నివాసం చేయాలి. ఇప్పుడు దేవుడు కూడా అనుకుంటున్న విషయం ఏంటంటే, మనుషులను చేసిన దేవుడు మనుషులతో నివాసం చేయాలనుకుంటుంటే అపవాదొచ్చి మనుషులను తన నివాసముగా వాళ్ళ మనుషులను ఏం చేసింది? అది మార్చి వేసుకుంది. దేవుణ్ణి పూజించాలి మనుషులని దేవుడు నియమిస్తే, దయ్యం స్థానం ఏం చేసుకుంది? దేవునిగా మార్చుకొని మనుషుల ముందు అది దేవుడిగా పిలువబడుతూ తన సింహాసనాన్ని వేసుకుంది. అదే కదా కొన్ని గత వారాల నుండి మనం వింటున్న విషయం. అందుకే విగ్రహములకు అర్పించిన వాటి విషయంలో కూడా దేవుడు చాలా జాగ్రత్తగా ఉంటాడు. దేవుడు చాలా రోషం కలిగిన వాడిగా ఉంటాడు. అందుకని పుణ్యానికి ఫినాయిల్ వస్తే తాకండి, ఓకేనా? కాబట్టి ఆ విషయాలు గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఎందుకంటే దేవుడు లేని స్థలంలో ఖచ్చితంగా అపవాది నివాసం చేస్తాడు. ఒకవేళ నువ్వు దానికి అర్పించిన వాటిలో చేతి పెడుతున్నావు అంటే నువ్వు ఎవరికి స్థానం ఇస్తున్నావు? నీ జీవితంలోకి, నీ కుటుంబంలోకి అపవాదిని వెల్కమ్ చేస్తున్నావు. రాని అట్లాంటి అవకాశం అపవాదికి మన జీవితంలో ఇవ్వకూడదు. ఒకవేళ ఇచ్చావంటే నీ కుటుంబాన్ని, నీ జీవితాన్ని అది పతనం చేస్తుంది, నాశనం చేస్తుంది. వాడి జాగ్రత్త. అయితే ఇప్పుడు దేవుడు పూర్ణ హృదయముతో, పూర్ణ మనస్సుతో, ఈ రెండు విషయాల గురించి మనం మాట్లాడాలి. పూర్ణ హృదయముతో, ఎవరిని ప్రేమించాలి? ఇప్పుడు దేవుని ప్లేస్లో ఎవరు ఉన్నారు? దేవుని స్థలంలో ఎవరున్నారు? హల్లెలూయా. దేవుని స్థలంలో ఎవరున్నారు? ఇప్పుడు మనుషులందరూ ఎవరిని ప్రేమిస్తారు? సాతాను. ఇప్పుడు పూర్ణ హృదయంతో, పూర్ణ మనస్సుతో దేవుడు తనని ప్రేమించాలని నియమించుకుంటే ఈ మనుషులందరూ కూడా ప్రేమిస్తారు. ఎలాంటి ప్రేమతో? పూర్ణ హృదయంతో, పూర్ణ మనస్సుతోనే దేవుణ్ణి ప్రేమిస్తారు. కానీ దేవుని వెనుకున్న దాంట్లో ఉన్నది ఏంటిది? అక్కడ సాతాను. కొన్నిసార్లు చూస్తే మన భక్తి కంటే, నా డాడీ కూడా చాలాసార్లు చెప్తూ ఉంటాడు కదా, మన భక్తి కంటే ఎవరి భక్తి అద్భుతంగా ఉంటుందట? అన్ని జనుల భక్తి అద్భుతంగా ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది. కొందరు 4 గంటలకు లేచి తానాలు చేసి ఏం చేస్తారు? అన్యులు పూజలు చేస్తారు. 6 గంటల దాకా వంటమ్మా, 2 గంటల దాకా, 6 గంటల దాకా పడుకుంటామ్మా. చూడండి, దేవుడు కాని దాని కొరకు దేవునిగా పూజిస్తున్నందుకు వాళ్ళు ఎంత భక్తి చేస్తారు, ఎంత పూర్ణ హృదయం ఉంటే 4 గంటలకు లేస్తాడు. అల్లారం పెట్టుకున్నా మనమే. నేనైతే అల్లారం పెట్టుకుంటే బంద్ చేసి మరి మళ్ళీ ఒకవేళ రెస్ట్ లేకపోతే, ఎందుకంటే నేను పడుకునేసరికి రోజు 12 అవుతుంది. పొద్దున్నే 6 గంటలకు మళ్ళీ మీట్ ఉంటుంది. ఇప్పుడు ఎప్పుడైనా నిద్ర వచ్చింది అనుకోండి, అల్లారం పెట్టుకున్నా లేవలేం. కానీ ఖచ్చితంగా వాళ్ళు 4 గంటలకు లేచి తానబోలు చేస్తారు. స్నానం 4 గంటలకి. ఎంతమంది ఉన్నారు ఇక్కడ 4 గంటలకు స్నానాలు చేసే వాళ్ళు ఉన్నారు? ఎవరైనా లేరు. 4 గంటలకు మేల్కొని 4 గంటలకే తన దేహాన్ని పరిశుభ్రపరచుకొని దేవుడు కాని దాని కొరకు వాళ్ళు పూర్ణ హృదయంతో చేస్తున్న ఆ పూజ ఎవరికి పోతుంది? సాతానుకు. నేను అడిగే ప్రశ్న ఏంటంటే, మనం చేసేది సాతానుకు కాదు, నిజమైన దేవుడికి. క్రైస్తవుడైన నువ్వు, నేను, మనం అందరం ఆరాధించేది నిజముగా ఉన్న దేవునికే కదా. ఎందుకు మనం 4 గంటలకు లేవు? ఎందుకు మనం రోజు ప్రార్థన చేయలేకపోతున్నాం? ఎందుకు రోజు మనం దేవుని గ్రంథాన్ని పఠించలేకపోతున్నాం? ఎందుకంటే పూర్ణ హృదయం లేదు. సమాజంలో చూడండి, ఇస్లాం అంటే ముస్లిమ్స్, వాళ్ళది కూడా ఎప్పుడు మోగుతుంది గంట? వాళ్ళకి టైమింగ్స్ ఉంటాయి. ఎప్పుడెప్పుడు? 5 గంటలకు, మళ్ళీ 8 గంటలకి, 11 గంటలకు, మళ్ళీ సాయంత్రం మళ్ళీ 5కి. ఏంటి ఇది? భక్తి. ఏ భక్తి? పూర్ణ హృదయంతో చేస్తున్న భక్తి, పూర్ణ మనస్సుతో చేస్తున్న భక్తి.
ప్రతి శుక్రవారం కరెక్ట్ మధ్యాహ్నం ఇటు మధ్యాహ్నం ఎక్కడ ఉంటారు? నమాజ్. ప్రతిరోజు మన ఊర్లో కూడా అనుకుంటా చిన్నపిల్లలు ఎక్కడికి పోతారు సాయంత్రం? ప్రతిరోజు పోతారా పోరా? ఏముంటుంది నమాజ్లా? ఖురాన్ అనే ఒక గ్రంథం ఉంటుంది. ఇస్లాంలో ఉన్న గ్రంథం ఏంటంటే ఖురాన్. అది రాసిన ఆయన మహమ్మద్. ఆ మహమ్మద్ రాసిన ఒక అబద్ధం బైబిల్లో నుంచి కాపీ కొట్టబడిందే మొత్తం. ఎందుకంటే ఈ మహమ్మద్ మామూలు కాదు, ఒక యూదుడు. యూదా గ్రంథాలు ఏంటి మనం చదువుకుంటున్నాం కదా, ఆదికాండం, నిర్గమకాండం, లేవియకాండం, సంఖ్యాకాండం, కీర్తనలు, ఇవన్నీ కూడా యూదుల గ్రంథాలు. ఈ యూదుని కూతుర్ని పెళ్లి చేసుకున్నవాడే మహమ్మద్. ఈ మహమ్మద్ రాసిందే ఆయన రాయాలి. ఆయనకు చదువు రాదు. ఆయనకు 4 కొడుకులు ఉన్నారు. డిక్టేట్ చేసాడు. డిక్టేట్ అంటే ఈయన చెప్తూ ఉంటాడు, వాళ్ళు రాస్తూ ఉంటాడు. వహీ అంటారు వాళ్ళు. వహీ వచ్చింది అంటారు. వహీ అంటే ఏంటిది? దర్శనం. ఆయన అన్న అంకుల్ రాలే ఈరోజు. వహీ అంటే దర్శనం వచ్చింది. ఈయనకు ఒక దర్శనం వచ్చింది ఒకరోజు. ఆ దర్శనం ఏంటంటే గాబ్రియేలు. మరియమ్మని నీకు యేసు ప్రభు పుడతానని చెప్పింది ఎవరు? గాబ్రియేల్. ఆ గాబ్రియేల్ నా దగ్గరికి కూడా వచ్చింది. అదే వహీ అని అంటారు. వహీ వచ్చింది, మీరు రాయండి అని చెప్తే వాళ్ళు రాస్తూ ఉంటారు. ఇదేంటంటే ఇస్లాం వాళ్ళ ఆచారం. అదేంటిదంటే అది అబద్ధమే. బైబిల్ నుండి కాపీ చేయబడి అబద్ధముగా మలచబడి చెప్పబడుతున్నదే ఖురాన్. వాళ్ళు కూడా ఒక దేవుణ్ణి పూజిస్తారు. ఏకదేవ ఆరాధన అంటారు దాన్ని. ఏకదేవుణ్ణి ఆరాధించడం అంటే ఒక్క దేవుణ్ణి. కానీ అసత్యమైన వాని కోసం వాళ్ళు చేస్తున్న ప్రయాస ఎంతో గొప్పది. వాళ్ళు పడుతున్న ఇబ్బంది ఎంతో గొప్పది. వాళ్ళకున్న ఒక ఆచారం ఏంటో తెలుసా? వాళ్ళలో ఒక విశ్వాసం ఉంది ముస్లిమ్స్లో. మక్కా అంటారు తెలుసా మీకు? మక్కా అంటే తెలుసా? తెలుసు. ఎక్కడుంది మక్కా? మక్కట్టుకులు అనకండి. మక్కా అనేది ఒక స్థలం. ఎక్కడుందండి ఇది? దుబాయ్, అబుదాబి అంటారు. దుబాయ్, మస్కట్ అంటారు కదా, అక్కడ ఉన్న స్థలం. ఇది ఎందుకు మక్కా అనేది వాళ్ళకి ప్రాముఖ్యమైన స్థలం అంటే, నేను చెప్పినా కదా, ఈయన పుట్టింది అక్కడనే. అప్పటి నుండి ఆ స్థలాన్ని వాళ్ళు మక్కాగా పూజిస్తున్నారు. వీళ్ళు ఒక ఆచారం ఏంటంటే, అక్కడికి పోతే మేము ఎన్ని పాపాలు చేసినా మా పాపాలన్నీ పోతాయి అనేది వాళ్ళ ఆచారం. అందుకే ఇస్లాం వాళ్ళలో ఒక సామెత ఉంటుంది. 1000 ఎలుకలను తిన్న పిల్లట ఎక్కడికి వెళ్ళింది అని ఒక సామెత ఉంటుంది. అంటే 1000 ఎలుకలను తిన్న పిల్లి ఎక్కడికి వెళ్తే దానికి పుణ్యం దక్కిందని ఒక సామెత ఉంటుంది. అంటే ఎన్ని పాపాలు చేయి, కొన్ని నువ్వు మక్కాకి పోతే ఏం పోతాయి? పాపాలన్నీ పోతాయి. ఏం పోతాయి? పాపములన్నీ పోతాయి అనేది వాళ్ళ ఆచారం. ఎవరు చెప్పారు? ఒక స్థలానికి పోతే పాపాలు పోతాయి అని ఎవరు చెప్పారు? పాపాలు పోవడానికి ఒక వ్యక్తి తన ప్రాణాన్ని పెట్టిండు. పాపమునకు ఏం జరగాలి? ప్రాయశ్చిత్తం జరగాలి. ఇంతకుముందు డాడీ చెప్పిండు కదా, ప్రాయశ్చిత్తం అంటే ఏంటి తెలుసా? నేను ఇట్లా ఒక బండి మీద పోతున్నా, నా ఎదుట కారు వచ్చింది, కారుని గుద్దినాను. ఇప్పుడు వాడు విడిచిపెడతాడా నన్ను? మనకి ఏం చెల్లించాలి నేను? నష్టపరిహారం. దాన్నే ప్రాయశ్చిత్తం. నష్టానికి పరిహారం చెల్లించి. ఇప్పుడు మనం చేసిన పాపాలన్నిటికీ పరిహారం చేసిన వాడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. ఆయనని నమ్ముకుంటే పాపాలు పోతాయి. కానీ ఏడుకో స్థలానికి పోతాను, అల్ల మునిగితేనో ఇల్లు మునిగితేనో ఏదేదో చేస్తేనో పాపాలు పోవు. వాళ్ళకి 5 పిల్లర్స్ ఆఫ్ ఇస్లాం అని ఉంటుంది. వాళ్ళ యొక్క 5 పునాదులు. ఒకటి విశ్వాసం, ఒకటి దానాలు చేయడం, ఇంకొకటి అక్కడికి మక్కాకి వెళ్ళడం, అట్లా ఇంకొక 2-3 ఉంటాయి. ఇవన్నీ వాళ్ళ విశ్వాసాలు. వీటిలో వాళ్ళు తప్పిపోదు. ఒకవేళ వీటిలో దేంట్లో తప్పిపోయినా వాళ్ళు పాపం చేసినట్టు. అంటే వాళ్ళు అబద్ధమైన దాంట్లో ఎంత నిష్టగా బ్రతుకుతారు, ఎంతటి పూర్ణ హృదయముతో, ఎంతటి పూర్ణ మనస్సుతో వాళ్ళు బ్రతుకుతున్నారు. హృదయం అంటే ప్రశ్న. హృదయం అంటే ఏంటిది? చెప్పండి, పాట పాడకండి. హృదయం అంటే ఏంటిది? హృదయం అంటే ఏంటిది?
మనిషి చేసే ప్రతీది కూడా ఎందులో నుండి మొదలవుతుంది? హృదయంలో నుండి. నువ్వు చేసే మంచిదైనా నువ్వు చేసే చెడైనా ఫస్ట్ దాని పుట్టుక ఎక్కడ జరుగుతుందంటే నీ హృదయంలో జరుగుతుంది. అంటే మనిషి హృదయంలో ఆలోచించకుండా ఏది చెయ్యడు. అలాంటి హృదయంలోనట దేవుణ్ణి ఎలా ప్రేమించాలట? పూర్ణ హృదయంతో. అంటే మనకి ఎట్లా అర్థమైందంటే ఇక మా అమ్మని ప్రేమించొద్దు, మా భార్యను ప్రేమించొద్దు, మా పిల్లల్ని ప్రేమించొద్దు అని అర్థం కాదు. పూర్ణ హృదయంతో దేవుణ్ణి ప్రేమించడం అంటే మా అమ్మని, నాయనని, ఫ్రెండ్స్ని వీళ్ళని ప్రేమించొద్దని అర్థాన్ని ఇచ్చే పదం కాదు. దేవుని విషయంలో దేవుణ్ణి సరిగ్గా ప్రేమించు. పూర్ణ హృదయంతో ప్రేమించడం అంటే దేవుని విషయంలో నిష్టగా హృదయాన్ని కలిగి ఉండడం. మీకు అర్థం కావడానికి ఒకసారి విజయ్ బాటిల్ ఇద్దే బాటిల్ ఇదేంటిది? ఇది చెప్పండి, ఏ బాటిల్? మీకు చాలా బాటిల్ తెలుసు కదా. ఇది ఏ బాటిల్? వాటర్ బాటిల్ కదా. ఇందులో వాటర్ నిండున్నాయా? ఎట్లా కనబడుతుంది మీకు? నిండున్నాయా? పరిపూర్ణంగా ఉన్నాయా? పూర్ణంగా ఉన్నాయా? నిండే ఉందా? ఇది సగం సగం ఉందా? నిండే ఉంది. సరే, ఇప్పుడు నేను దీన్ని ఓపెన్ చేసి చూపిస్తాను. నిండున్నాయా ఎట్లనే చూద్దాం. ఎలా కనబడుతుంది? ఇది ఎలా కనబడుతుంది? నిండుందా? కొంచెం తక్కువనే ఉన్నాయి కదా. ఇవి మనం ఇట్లా నటిస్తున్నాం. మన ప్రేమ కూడా దేవుని విషయంలో ఎట్లుంటుందంటే మనం నిండుగా ఉన్నట్టు ప్రార్థన చేస్తాం. నేను పూర్ణంగా దేవుణ్ణి ప్రార్థిస్తున్నట్టుగా చేస్తాం. నేను పూర్ణంగా దేవుణ్ణి ప్రేమిస్తున్నట్టుగా నటిస్తాం. కానీ విషయం ఏంటంటే దాన్ని నింపినోనికే తెలుసు వాడు ఎంత పరిపూర్ణంగా ప్రేమిస్తుండ. ఇంకోటి వాళ్ళకి తెలుసా? దీన్ని నింపుతున్న వాడిని చూస్తున్నాడు చూడు పైన నుంచి, ఆయనకు తెలుసు వాడు ఎంత ప్రేమిస్తుంది. ఇప్పుడు దేవుణ్ణి పూర్ణంగా ప్రేమించడం అంటే అర్థం ఏంటి? ఈ బాటిల్లో నిండుగా నీళ్లుంటే అప్పుడు ఏమంటాం దాన్ని? ఆ బాటిల్లో నిండా నీళ్ళు ఉన్నాయిరా అంటాం. ఇప్పుడు ఆ నీటిలో ఎంత తక్కువైనా అది ఎలా లేనట్టు? పూర్ణముగా లేనట్టే. ఇప్పుడు దైవికమైన దేవుని విషయంలో మనం కూడా సగం సగం హృదయంతోనే ఇష్టంగా చేయకుండా అయిష్టంగా భక్తి జీవితాన్ని చేయడం ఎంతవరకు పరిపూర్ణమైన హృదయం అవుతుంది? అది ఎంతవరకు అవుతుంది? ఇష్టం లేని ప్రార్థన, ఇష్టం లేని పాట, ఇష్టం లేని భక్తి జీవితం. నువ్వు ఏదైతే ఒక ఆయన మంచి మాట అన్నాడు, వాట్ ఈస్ ద మిస్సింగ్ పీస్? ఏదైతే మిస్సింగ్ పీస్ ఉంటుందో ఆ మిస్సింగ్ పీస్ని కలిపితే వచ్చేదే పరిపూర్ణమైన హృదయం అని ఒక మాట అన్నాడు. ఏదైతే వేరు చేయబడిన మిస్సింగ్ పార్ట్ ఉందో ఆ మిస్సింగ్ చేయబడిన వస్తువును మరలా దాంతో కలిపితే అప్పుడు అది ఏమవుతుంది? పరిపూర్ణమైన హృదయం అవుతుంది. ఇప్పుడు దేవుని విషయంలో మనం ఎక్కడ మిస్ అవుతున్నాం? అదే ప్రశ్న. పరిపూర్ణమైన హృదయంలో మనం ఎక్కడ అసంపూర్ణలం అయిపోతున్నాం? ఎక్కడ? ప్రార్థన దగ్గరనా? ఎక్కడ? భక్తి దగ్గర రాజీ పడుతున్నావా? ఎక్కడ? నీ యొక్క ఆత్మీయ జీవితం పట్ల నువ్వు రాజీ పడుతున్నావా? హృదయం విషయంలో దేవుని దగ్గర ఏ చిన్న విషయంలో నువ్వు రాజీ పడినా అది పరిపూర్ణమైన హృదయం కాదు. రాజీ పడడం అంటే ఏం కాదులే, ఈసారికి ఏమవుతుంది, ఏం కాదని అని అనుకునే హృదయం ఏదైతే ఉందో ఇది పరిపూర్ణమైన హృదయం కాదు. పరిపూర్ణమైన హృదయం గలవాడు ఏం చేస్తాడో తెలుసా? బైబిల్లో ఒక అద్భుతమైన భక్తుడు ఉన్నాడు. ఆయన కాలేబు. ఏం పేరు? కాలేబు. మరున్న మన చర్చిలో వెళ్ళలేరు కదా కాలేబులు. బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన పేరు కాలేబు. ఈయన ఎవరో తెలుసా? ఇశ్రాయేలీయులైన 6 లక్షల మంది ఇశ్రాయేలు రాజ్యం ఏంటిది? వాళ్ళు ఎక్కడికి బయలుదేరారు? అరణ్య ప్రయాణం, కానానికి.
ఈ కానానికి 6,00,000 మంది బయలుదేరితే అందులో ఆ స్థలానికి చేరుకున్న ఇద్దరు వ్యక్తుల్లో ఉన్న ఒక వ్యక్తి ఎవరు? కాలేబు. ఒకసారి కాలేబు గురించి దేవుడు ఏమంటున్నాడు చూద్దామా? ఒకసారి ఈ మాట చదివి మనం ముందుకెళ్దాం. సంఖ్యాకాండం 14:24 చదువుదామా? త్వరగా. సంఖ్యాకాండం 14:24. నా సేవకుడైన, ఎలా పిలుస్తున్నాడు చూడండి కాలేబునా. నా కాలేబు మంచి మనస్సు కలిగి, ఈ మాట చూడండి, పూర్ణ మనస్సుతో నన్ను అనుసరించిన హేతువు చేత అతడు పోయిన దేశములో అతన్ని ప్రవేశపెట్టుదును. చాలు, ఈ మాట చూడండి. ఇక్కడ ఎంత గొప్ప మాట కనబడుతుంది. నా సేవకుడైన కాలేబు, ఆయనకి ఏముందట? మంచి మనస్సు. ఏంటిది మంచి మనస్సు అంటే? పూర్ణ మనస్సుతో ఏం చేసిందట ఆయన? నన్ను అనుసరించింది. ఏ మనస్సుతో? పూర్ణ మనస్సు. ప్రశ్న ఏంటంటే, ఏం చేసిండు కాలేబు? నాకు ఒక పెద్ద ప్రశ్న వచ్చింది. అసలు ఏం చేసిండు కాలేబు? ఎందుకు పూర్ణ మనస్సు అని కాలేబును పోలుస్తున్నాడు? అక్కడ మోషే అని లేదు, అక్కడ ఇంకొక వ్యక్తి పేరు ఇవ్వలే, లేవి అని లేదు. లేవీలు అంటే యాజకులు. లేవి అని లేదు. ఎంతటి గొప్ప భక్తుల పేర్లు 6,00,000 మందిలో కనబడలేదేమో కానీ, తన సేవకుడైన కాలేబు విషయంలో మాత్రం దేవుడు పలుకుతున్న మాట, తను పూర్ణ మనస్సుతో నన్ను ఏం చేసిండు? వెంబడించాడు, నన్ను అనుసరించాడు. మనిషిలో 2 ఉంటాయి. ఏంటిది? హృదయం, మనస్సు. హృదయం అంటే ఏంటిది? మనస్సు అంటే ఏంటిది? హృదయానికి మనస్సుకు మధ్య వ్యత్యాసం ఏంటి? ఇక్కడ ఉండేదాన్ని ఏమంటారు? అవునా, ఎవరన్నారు? ఇక్కడ ఉండేది ఏంటిది? గుండె. గుండెను హృదయాన్ని చేసినమ్మా కదా. హృదయం, మనస్సు అనేది ఆత్మకు సంబంధించింది. దేనికి సంబంధించింది? ఆత్మకు. ఆత్మకే ఏముంది? హృదయం ఉంది. ఆత్మకే ఏముంది? మనస్సు ఉంది. శరీరంలో ఉన్నవి అవయవాలు మాత్రమే. గుండె, లంగ్స్, లివరు, కిడ్నీలు, ఇవన్నీ శరీరానికి సంబంధించి. మరి మనస్సుకు సంబంధించినవి ఏమున్నాయి? బైబిల్లో ఉన్నాయి. ఒకటి హృదయం, రెండోది మనస్సు. ఏంటిదేంటిది? ఒకటి హృదయము, మరొకటి మనస్సు. హృదయానికి ఏముంటుంది తెలుసా? భర్తతోని భార్య గొడవ పెట్టుకోగానే వంటింట్లో బాసనలన్నీ ఎగురుతున్నాయండి. ఎందుకు? ఏమొచ్చింది భార్యకి? కోపం వచ్చింది. ఏంటిది? కోపం అనేవి ఏంటి? భావోద్వేగాలు అంటారు, ఎమోషన్స్. హృదయానికి ఏముంటాయి? ఎమోషన్స్ ఉంటాయి. కోపం, ప్రేమ, సంతోషం, ఇవన్నీ దేనికి ఉంటాయి అంటే హృదయానికి సంబంధించి. వీటిని బయటకు తీసేది ఉంటుంది కదా, అదే మనస్సు. వీటిని పనిలో పెట్టేది ఉంటుంది కదా, అదే మనస్సు. అందుకే దేవుడు ఏమన్నాడు తెలుసా? మారు మనస్సు. అంటే వీటిని ఎలా ఉపయోగించాలో ఎవరికి తెలియాలి? మనస్సుకు తెలియాలి. హృదయానికి కోపం ఉంది. హృదయానికి లోపల ఉండే కోరికలన్నీ హృదయానికి ఉన్నాయి. కానీ వీటిని బయట వచ్చేదే మనస్సు. ఏంటిది? మనస్సు. హృదయాన్ని నుండి మన ఎమోషన్స్ అన్నిటి, మన భావోద్వేగాలన్నిటి బయటకు తీసుకురాగలిగేదే ఏంటిది? మనస్సు. అయితే ఆ మనస్సునే కాలేబు గారు ఎవరిని అనుసరించడానికి ఉపయోగించిందట? అనుసరించడానికి, దేవుణ్ణి అనుసరించడం. ఒక మాట మళ్ళీ చదువుదామా? ఆ మాట మళ్ళీ చదువుదాం ఒకసారి. నా సేవకుడైన కాలేబు మంచి మనస్సు కలిగి పూర్ణ మనస్సుతో నన్ను అనుసరించాను. చాలు, ఈ మాట. అయితే జరుగుతున్న సందర్భంలో
కాలేబు గారు చేసిన ఒక పని ఉంది. అసలు ఎలా ఆయన పూర్ణ మనస్సుతో ఎలా ఆయన దేవుణ్ణి పూర్ణ మనస్సుతో అనుసరించాడు. జరుగుతున్న 13వ అధ్యాయంలో జరుగుతున్న ఒక సందర్భం. ఆ సందర్భంలోనే కాలేబు యొక్క పూర్ణ మనస్సు ఏంటో బయటపడుతుంది. దేవుడు ఒక వ్యక్తి గురించి మాట్లాడిందంటే ఊరికే మాట్లాడు. మనం అంటాం కావచ్చు డబ్బుల కోసం, అయ్యా నువ్వు చాలా మంచోని అంటాం కావచ్చు, నువ్వు చాలా గొప్పవి, నువ్వు చాలా దయాగుణం ఉన్నోని. మనుషులను పొగుడుతారు. ఎందుకు? వారి అవసరాల కోసం, వారి ఉదాహరణల కోసం, వారి ఆశను వాళ్ళు తీరుస్తారేమో అనే స్వార్థపూరితమైన స్వభావం కోసం మనుషుల్ని ఏం చేస్తారు? చప్పట్లు కొడితే సన్మానం చేసి పొగుడుతారు. కానీ దేవుడు అలా పొగిడేవాడు కాదు. దేవుడు ఒక వ్యక్తిని సన్మానించిండంటే, దేవుడు ఒక వ్యక్తిని పొగిడిండంటే ఊరికే మాట్లాడాడు. వాళ్ళు చేసేది కాబట్టి మాట్లాడతారు. ఇప్పుడు కాలేబు పూర్ణ మనస్సుతో ఎలా అనుసరించండి? ఇశ్రాయేళ్ల ప్రయాణంలో ఒక సందర్భం వచ్చింది. ఆ సందర్భంలో 13వ అధ్యాయంలో జరుగుతున్నది చూడండి ఒకసారి. మొదటి వచనం, యెహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చాను. అందరం జాగ్రత్త చూద్దాం ఈ మాట. నేను ఇశ్రాయేలీయులకు ఇచ్చుచున్న కానాను దేశమును సంచరించి చూచుటకు నీవు మనుష్యులను పంపుము. వారి పితరుల గోత్రములలో ఒక్కొక్క దాని నుండి ఒక్కొక్క మనుష్యుని మీరు పంపవలెను. వారిలో ప్రతివాడు ప్రధానుడై ఉండవలెను. ఇశ్రాయేలీయులు కానానుకి దగ్గరలో ఉన్నారు. వాళ్ళు ఎక్కడైతే నిర్గమాకాండం, లేవియాకాండం, మనం చదువుతున్న సంఖ్యాకాండం, దాదాపు ఇక్కడికి వచ్చేసరికి కొన్ని సంవత్సరాలు గడిచిపోయింది. వాళ్ళు అరణ్య ప్రయాణంలో ఉన్నారు. అరణ్యం చేస్తారు ప్రయాణం. ఎట్లాంటి ప్రయాణం? లగ్జరీ ప్రయాణం. ఎట్లా లగ్జరీ? ఏసీ లేదు, కానీ పైన మేఘం అనే ఒక ఏసీ ఉంది. రాత్రిపూట కూలర్ లేవు, కానీ ఏముంది? లైట్ లేదు. వాళ్ళకి పెద్ద ట్యూబ్ లైట్ లేదు, కానీ ఏముంది? రాత్రి అగ్ని స్తంభముగా దేవుడు వాళ్ళ మధ్యలో ఉన్నాడు. వాళ్ళు వేసుకున్న చెప్పులు ఏం కాలే, అరిగిపోలేదు. వాళ్ళు వేసుకున్న వస్త్రాలు చీకిపోలేదు. ఇలా ఇశ్రాయేలీయుల్లో ప్రయాణం ఒక లగ్జరీగా నడుస్తుంది. పొద్దున కాగానే బ్రేక్ఫాస్ట్ వస్తుంది. ఏంటి బ్రేక్ఫాస్ట్? ఏంటిది? మన్నా. సాయంత్రం కాగానే మంచి మీట్ వస్తుంది, మీట్ మసాలా. ఏంటిది అది? పూరెళ్ళు. పూరెళ్ళు అంటే అర్థం ఏంటి? కౌజు పిట్ట. చాలా ఆరోగ్యకరమైన ఏంటి తెలుసా? కౌజు పిట్ట, క్వైల్స్ అంటారు ఇంగ్లీష్లో. అది చాలా ఆరోగ్యకరమైన అట్లాంటి ఒక ఆహారాన్ని ఇశ్రాయేలు ప్రయాణంలో దేవుడు ఇస్తూ వస్తున్నాడు. వాళ్ళు దాదాపు కానానుకి దగ్గరలో వచ్చేసారు. అప్పటికి చాలామంది ఇశ్రాయేలీలు దేవుని శిక్ష వలన చనిపోయారు. చాలామంది బయలుదేరిన వాళ్ళు 6 లక్షల మంది, మరలా వాళ్ళ సంతానం ఇంకొక 6 లక్షల మంది. ఇంతటి ప్రజానీకాన్ని వేసుకొస్తున్న మోషే ప్రయాణంలో, అరణ్య ప్రయాణంలో దాదాపు కొంతమందిని ఏం చేస్తున్న ఆయన? వాళ్ళు పాపం చేస్తున్న ప్రతిసారి వాళ్ళని శిక్షిస్తూ వస్తున్నారు. అయినా వాళ్ళు సరి చేయబడట్లేదు. దేవుని పైన దూషణ మాటలు, సనుగడం, గుణగడం, విపరీతంగా దేవుని విషయంలో వాళ్ళు సగసగ హృదయాన్ని చూపిస్తూ వచ్చారు. ఆఫ్ హార్ట్. అలాంటి సందర్భంలో ఒక సమయం వచ్చింది. అరే, మన కానాను దగ్గరికి వచ్చేసింది. కాబట్టి ఇప్పుడు కానాను స్థలాన్ని, మీరు 12 మంది ఉన్నారు కదా, 12 గోత్రాలు ఉన్నాయి. ఒక్కొక్క గోత్రంలో కొన్ని లక్షల మంది ఉంటారు. కాబట్టి 12 గోత్రాలు ఉన్నాయి. ఈ గోత్రపు తరపున ఒక వ్యక్తి బయటకు రావాలి. అందులో వచ్చిన వాడు ఆ గోత్రానికి ప్రధానుడై ఉండాలి. ఏమై ఉండాలి? ప్రధానుడు. ఇక్కడ ఎన్ని తరాలు ఉన్నాయి? శివములు, ముసలలో ఒక తరం. తర్వాత ఇప్పుడు యవనస్తులు ఉంటే వాళ్ళది ఒక తరం. ఇప్పుడు చిన్నపిల్లలు, వీళ్ళు 3వ తరం. 3 తరాలు ఉన్నాయి. కానీ ఇశ్రాయేల్ ప్రయాణంలో ఇది 2వ తరానికి ప్రారంభం. అంటే వాళ్ళ ఐగుప్తుల నుండి బయలుదేరిన వాళ్ళు శివమ్మ లాంటారు. ఇప్పుడు శివం ఏమైపోయింది? ముసలా. ఇప్పుడు వాళ్ళ మనమల్ని ఏమవుతారు? పెరుగుతున్నారు, ఎదుగుతున్నారు. ఇప్పుడు ఎదుగుతున్న ప్రజలు వీళ్ళు 2వ తరం.
ఈ రెండవ తరం మీరు కానానుకు వెళ్ళాలంటే మీ పితరులు, మీ పెద్దవాళ్ళు ఉంటారు కదా మీ గోత్రాలలో, ఆ పెద్దవాళ్ళలో నుంచి ఒక్కొక్క గోత్రంలో నుండి ఒక్కొక్కడు రావాలి. అలా ఒక్కొక్క గోత్రం నుండి పిలిచినప్పుడు గోత్రాలు 12 గోత్రాలు మీ పిల్లలకు నేర్పియండి. 12 గోత్రాలు. 12 గోత్రాల్లో ఒక ప్రాముఖ్యమైన గోత్రం ఉంది, అదే యూదా గోత్రం. యేసు ప్రభు వారు వచ్చింది కూడా ఏ గోత్రం నుండి? యూదా గోత్రం నుండి. అందుకే ఆయన ఏమంటారు? యూదా గోత్రపు సింహం అంటారు. అంటే యూదా గోత్రం నుంచి వచ్చిన ఒక సింహం, సింహం లాంటి వాడని ఆయన పోలుస్తూ ఉంటారు. అయితే యూదా గోత్రంలో నుండి ఒక వ్యక్తిని ఎన్నుకున్నారు ప్రధానుడు, ఆయన్నే కాలేబు. ఈ కాలేబు గారిని ఆయనతో పాటు ఇంకా 11 మంది, ఆ 11 మందిలో మరొకడు ఉన్నాడు, ఆయన పేరు యెహోషువ. ఎవరు? యెహోషువ. యెహోషువ గ్రంథం ఉందా బైబిల్లో? ద్వితీయోపదేశ కాండం తర్వాత ఉన్న గ్రంథమే యెహోషువ. ఆ యెహోషువ కూడా ఈ 12 మందిలో ఒకడు. వీళ్ళందరూ 12 మంది కలిసి ప్రయాణం కట్టారు. ఎక్కడికి? కానాను, మోయాబు దేశంలో నుండి కానానుకు బయలుదేరుతారు. కానాను మోయాబు దగ్గర ఉన్న స్థలం మీరు చూసిరండి రా అని పంపించండు మోషే. ఎలా ఉంటుందా అక్కడ, వాళ్ళ బలం ఏంటి, మనం ఎలా ఓడించాలి. వీళ్ళనే ఏమంటారు? వేగులవారు అంటారు బైబిల్లో. వీళ్ళని ఏమంటారు? వేగులవారు. వాళ్ళ బలం ఏంటిది, వాళ్ళ బలహీనత ఏంటిది, అక్కడ ఏముంది, ఏం పండుతున్నాయి, మనం ఎలా పంచుకోవచ్చు, 12 గోత్రాలకు ఎలా దాన్ని పంచివచ్చు అనేది, ఈ ప్రణాళికలన్నీ మీరు వేయాలంటే మీరు ఆ దేశాన్ని మొదటగా చూసి రావాలని చెప్పి వాళ్ళని పంపించిందండి. పంపించిన తర్వాత ఒకసారి వాళ్ళు ఎన్ని రోజులు వెళ్ళారో ఒకసారి చూద్దామా? ఒక వచనాన్ని 24 వచనం చూడండి. 24, 13, 24. ఇశ్రాయేలీలు అక్కడ కోసిన ద్రాక్ష గెలను బట్టి ఆ స్థలముకు ఎష్కోలు లోయ అని పేరు పెట్టారు. వారు 40 దినములు ఆ దేశమును సంచరించి చూచి తిరిగి వచ్చిరు. ఎన్ని రోజులట? 40 రోజులు, 40 days. 40 రోజులు అంటే నెల మీద 10 రోజులు. కానాను దేశం మొత్తం తిరిగి తిరిగి చూసి రావడానికి, వాళ్ళు నడకతో చూసి రావడానికి పట్టిన టైం ఎంత? 40 రోజులు. హైదరాబాదు చూసి రావడానికి చాలా కష్టం, ఎందుకంటే ట్రాఫిక్ ఉంది కాబట్టి కష్టం. ట్రాఫిక్ లేకపోతే ఒక రోజులో చూసి రావచ్చు, 1 లేదా 2, 3 రోజులలో చూసి రావచ్చు. 2 రోజులు ట్రాఫిక్ లేకుండా పోతే. ఇప్పుడు వీళ్ళు ఎక్కడికి పోయారు? వీళ్ళు కానాను దేశం, ఇది ఇక్కడ ట్రాఫిక్ లేదు, ఏం లేదు, నడక ప్రయాణం, కారులో కూడా కాదు పోవాల్సి. ఇట్లాంటి ఈ పట్టణాన్ని చూడడానికి పట్టిన సమయం ఎంత? 40 days, 40 రోజుల ప్రయాణం. అంటే అది ఎంత పెద్ద పట్టణమో మీరు ఊహించుకోండి, అది ఎంత పెద్ద దేశమో మీరు ఊహించుకోండి. ఆ దేశం అంతా చూసారు. ఒక దగ్గరికి వచ్చారు. ఒక దగ్గరికి రాగానే అక్కడ మంచి ద్రాక్ష తోట కనబడింది. ఏ తోట? కానాను అనేది పాలు తేనెలు ప్రవహించే దేశం అని దానికి పేరు పెట్టారు. ఏం పేరు పెట్టారు? పాలు తేనెలు ప్రవహించే దేశం. ఎందుకో తెలుసా? పాలు గారే నది అక్కడ లేదు, తేనె గారే నది అక్కడ లేదు. కానీ ఎందుకు ఆ పేరు పెట్టారు? గడ్డి ఎక్కువ ఉంటే ఆవులు ఏమిస్తాయి? నీళ్ళు ఇస్తాయి. ఏమిస్తాయి? పాలు ఎక్కువ ఇస్తాయి. అంటే ఆవులకు గడ్డి సమృద్ధిగా ఉన్న స్థలం ఏంటిది? కానాను. అందుకే అక్కడ గడ్డికి కొదువ లేదు. అందుకే అక్కడున్న ఆవులు కానీ బర్రెలు కానీ మంచి సమృద్ధి అయిన పాలు, క్వాలిటీ పాలు ఇస్తాయి. అక్కడ తేనె కూడా ఉందట. తేనె ఎందుకు? తేనె ఎక్కడైతే పువ్వులు ఎక్కువగా వికసిస్తాయో అక్కడ తేనె ఎక్కువగా ఉంటుంది. పువ్వులు లేని స్థలంలో తేనె ఉండదు. ఒకవేళ తేనె కావాలంటే తేనెటీగలు ఏం తినాలి? పువ్వులలో ఉన్నదాంతోనే తిని అది తేనెని తయారు చేసుకుంటుంది. అంటే ఇప్పుడు తేనె తయారవుతుందంటే అక్కడ మంచి పచ్చడి చెట్లు, మంచి పచ్చడి పూలు, ఇది అద్భుతంగా ఉన్న స్థలం కానాను. ఇప్పుడు పచ్చ కనబడుతుంది. అక్కడ ఏమి ఎక్కువ ఉన్నట్టు? నీళ్ళ యొక్క అవసరత కూడా, నీళ్లు కూడా అక్కడ ఎక్కువగా ఉన్నట్టు. ఇట్లా మంచి ప్లేసు,
వాళ్ళు ఒక దగ్గర రాగానే మంచి ద్రాక్ష గెల కనబడ్డది, తెంపిర్రు. తెంపగానే వాళ్ళకు ఒక పేరు పెట్టిరు అక్కడ. దానికి ఏమని? ఎష్కేలు అని పేరు పెట్టి. ఎష్కేలు అంటే మనం ద్రాక్ష స్థలం అంటున్నాం, వాళ్ళు ఎష్కేలు అంటారు. అంతే. యూదులకు ఒక ఆచారం ఉంది, వాళ్ళు ఏ సందర్భం జరిగితే ఆ సందర్భాన్ని బట్టి పేరు పెడతారు. మనం కొడుకుకు పేరు పెట్టడానికి ఏం చేస్తాం? మన తాత పేరు ఏంటిది, ముత్తాత పేరు ఏంటిది, ఇంకా ఏ పేరు ట్రెండ్లు ఉన్నది, బుజ్జి, నాని, కన్న, ఇంకేమైతే పేర్లు ట్రెండ్లు ఉన్నాయో అవన్నీ చూసి పేరు పెడతాం. యూదుల ఆచారం అట్లా కాదు, వాళ్ళు సందర్భాన్ని బట్టి పేరు పెడతారు. ఏం జరుగుతుందో ఆ సందర్భం, దాన్ని బట్టి పేరు పెడతారు వాళ్ళు. అలా పేరు పెట్టిరు ఆ స్థలానికి వారు పెట్టిన పేరు ఎష్కోలు. పెట్టిన తర్వాత వాళ్ళు ఎన్ని దినాలు అక్కడ ప్రయాణం చేశారట? 40 రోజులు ప్రయాణం చేసి వచ్చిర్రు. మోషే దగ్గర నిలబడ్డారు. నిలబడి 30వ వచనంలో ఏమంటారు చూడండి ఒకసారి. 30 కాదు కానీ 27 నుంచి చదువుదామా? 27 నుంచి. వచ్చిర్రు. ఎందుకు వేరు వీళ్ళు? ఈ 12 మంది ఎందుకు వేరు కానానికి? కానాను దేశం ఎలాంటిదో, దాని బలం ఏంటిదో, దాని బలహీనత ఏంటిదో చూసి వెళ్ళి మళ్ళీ వచ్చి వీళ్ళకి ఇద్దామని వెళ్ళారు. అది వీళ్ళు 40 రోజులు చూసి వచ్చి ఇప్పుడు చెప్తున్నారు మోషే గారితో. ఏమని? మోషేతో కానీ కాదు, మోషేతో ఎంతమంది ఉన్నారు? ఇంకా ఎంతమంది ఉన్నారు? అరణ్య ప్రయాణంలో ఎంతమంది ఉన్నారు? 6 లక్షలకు పైగా వాళ్ళ కుమారులు కలిపితే వాళ్ళు ఇంకా 6 లక్షలు, దాదాపు 12. ఈ లక్షల మంది ముందు, మోషే ముందు వీళ్ళు వచ్చి, ఈ 12 మంది వచ్చి ఒక విషయం చెప్తారు. ఆ విషయం ఏంటిదంటే కానాను గురించి చెప్తారు. ఏమని? చూడండి. నీవు మమ్మను పంపిన దేశమునకు వెళ్ళితిమి. అయ్యా నువ్వు పంపించినావు, మేము వెళ్ళినాం. అది పాలు తేనెలు ప్రవహించు దేశమే. ఏమంటారు వాళ్ళది? దానికి ఒక టైటిల్ ఇచ్చారు, దానికి మంచిగా పేరు రాశారు. ఏం టైటిల్? పాలు తేనెలు ప్రవహించు దేశమే అన్నారు. కానాను అని అన్నారా వాళ్ళు? అనలే. ఎందుకనలే అంటే ఆ సీన్ అక్కడ వాళ్ళు ఎట్లా చూసారు ఆ దేశాన్ని అంటే పాలు సమృద్ధిగా చూసారు. ఎక్కడ చూసినా పాలే. ఏడా? కానాను. ఎక్కడ చూసినా తేనెనే, కానాను. ఇది వాళ్ళ కళ్ళతో చూసినప్పుడు ఆ దేశానికి ఒక పేరు పెట్టేసినట్టు. ఏంటిదా పేరు? పాలు తేనెలు ప్రవహించు దేశం. ఎంత గొప్ప పేరు పెట్టారు వీళ్ళు కదా. కానానీయులు కానాను దేశానికి ఇవ్వని పేరు వీళ్ళు పెట్టిరు. అయితే చెప్పిన దేశం తర్వాత చూడండి, దాని పండ్లు ఇవి అని చెప్పించారట. ఏమిచ్చారు? దాని పండ్లు. ఏ పండ్లు? వాళ్ళు తెచ్చిన పండ్లు ఏంటి? ద్రాక్ష పండ్లు. ఎట్లుంటే తెలుసా? ఇప్పటికీ ఇజ్రాయేలు దేశంలో పుట్టే పండ్లు ఎలా ఉంటుందో తెలుసా? మన వంకాయలకి ఇంతే ఉంటాయి. మీరు చూడండి ఇజ్రాయేలు వంకాయ, ఇజ్రాయేలులో పుట్టే ఆ పంట చూడండి, మనం చూసే కళ్ళ ముందు చూసే ఆ పంట కంటే 10 రెట్లు పెద్దగా ఉంటాయి. క్వాలిటీ ఎక్కువ పుడుతుంది అక్కడ. ఇప్పుడు వీళ్ళు తెచ్చిన ద్రాక్ష గెల మీరు అనుకుంటారేమో చిన్నది, మన ఆడ సిద్దిపేటలో అమ్ముతారు బస్ స్టాండ్ పక్కకి. సిద్దిపేటలో బస్ స్టాండ్ పక్కకి పెట్టి తెచ్చే గెల కాదాలని చూపించే చాలా పెద్ద ద్రాక్షలు కలిగిన గెల. ఆ గెలలు చూడగానే, ఆ గెలలు ఎందుకు పట్టుకొచ్చారు? సాక్ష్యంగా, అంటే దాని పంట సీన్ ఎట్లుందో చూపెట్టాలి మీకు. అక్కడ ఎలా వండుతుందో వాళ్ళకి తెలియాలి, మోషకి తెలియాలి. అది చూపెట్టడానికి గెలను తీసుకొచ్చారు. చూడగానే ఆ గెల చాలా పెద్దగా ఉంది. దాదాపు నాకు తెలిసి అలాంటి ద్రాక్ష గెలలు ఎక్కడ చూడలే కావచ్చు, ఇశ్రాయేల్ ఐగుప్తు దేశంలో కూడా చూడలే కావచ్చు. అందుకే వాళ్ళు దాన్ని సాక్ష్యంగా ఏం చేశారు? తీసుకొని వచ్చి మోషేకి చూపిస్తారు. చూపించగానే చదువుతా ఏం జరుగుతుంది చూడండి. 28వ వచనం. అయితే ఆ దేశములో నివసించు జనులు బలవంతులు. ఇప్పుడు మనుషుల గురించి చెప్తారు. పంట సంగతి ఏమో ఇగో ఇలా ఉంటుంది. ఇప్పుడు మనుషుల సంగతి చెప్తున్నాం చూడండి. వాళ్ళు చాలా బలవంతులు. కొందరు ఏం చెప్పారు తెలుసా? ఈ బలవంతుల దగ్గరనే రాక్షసులు. కానానులో ఆ స్థలంలో ఉంటున్న మనుషులు ఎలాంటి వాళ్ళు? ఎందులో రాక్షసులు? బలంలో. కింద ఒక మాట ఉంది చూడండి, అందులో వారి పట్టణములు ప్రాకారము గలవి. ఎలాంటివట? పెద్ద పెద్ద ప్రాకారాలే కట్టిరట. ఇంటికి కాంపౌండ్ వాల్ కాదు, పట్టణానికి ప్రాకారం.
మన మేస్త్రీలు ఇంటికి కాంపౌండ్ వాళ్ళు కట్టడానికే వస్తారు సావరా కదా. వీళ్ళు పట్టణానికే ప్రాకారం కట్టిరట. పట్టణాలకు ప్రాకారాలు ఉన్నాయి, గోడలు ఉన్నాయి. ఎవ్వడు ఈ పట్టణంలో కూడా ఎంట్రీ కాకుండా చుట్టూ గోడ ఉంటుంది. ఒకటే పెద్ద ఎంట్రన్స్ డోర్ ఉంటుంది. ఓడన్న రావాలంటే ఎక్కడి నుండి రావాలి? ఆ పెద్ద ద్వారం నుండే లోపలికి ఎవ్వడు కూడా దేని నుంచి రావడానికి అవకాశం లేదు. ప్రాకారం ఎక్కి రావాల్సిన అవకాశం లేదు. ఎందుకంటే నేను చెప్పిన ఇంతకుముందు దాని ప్రాకారం యొక్క వెడల్పే ఎలా ఉంటుంది? మన చర్చి వెడల్పు ఎంత ఉందో దాని గోడ వెలుపు అంత ఉంది. మన గోడ ఎంత ఉంది? 2 ఇటుకలు. కానీ ఆ గోడ వెడల్పు ఎంత ఉంటుంది అంటే చాలా పెద్దగా ఉంటుంది. అలాంటి గోడని నిర్మాణం చేసిన బలవంతులు ఎవరు? కానాను దేశంలో ఉన్నవారు. ప్రశ్న, వీళ్ళకు యుద్ధాలు రా, వీళ్ళను ఒకనే ఎట్లా చంపాలో తెలియదు, అసలు కత్తి ఎట్లా పట్టాలో కూడా తెలియని వాళ్ళు ఎవరు? ఇశ్రాయేలీ. ఈ కత్తి ఎట్లా పట్టాలో కూడా తెలియనోడు ఇప్పుడు ఏడికి పోవాలి? కానానుకు పోవాలి. అసలు యుద్ధం ఎట్లా చేయన్నో కూడా తెలియని ఈ భయపడుతున్న ప్రజలు ఇప్పుడు కానాను ప్రాకారాన్ని కట్టుకొని బలంగా నివసిస్తున్న ఆ బలవంతుల దగ్గరికి పోవాలి. వాళ్ళని చూడగానే ఈ 12 మంది కాదు 10 మందిలో 1 వెనుక పుడుతుంది. ఎందుకు 10 మంది అంటున్నా అంటే మిగతా 2 ఏం చెప్తారో తర్వాత ఉంటుంది చూద్దామని. కానీ ఈ 10 మంది ఏం చెప్తారో చూడండి. బలవంతులు అని చెప్పి ప్రాకారాలు ఉన్నాయి, అవి మిక్కిలి గొప్పవి. మరియు అక్కడ అనాకీలను చూచి తిని. ఏ కీలు అంటే చరిత్రలో ఉన్న బలమైన జనాంగపు గుంపే ఈ అనాకీ. వాళ్ళు దాదాపు గొలియాత్ ఎట్లుంటో తెలుసా మీకు? గొలియాతును కూడా ఈ అనాకీడు లాగానే పోలుస్తూ ఉంటారు. గొలియాతు ఫిలిస్తీయుడు, కానీ ఈ అనాకీలు కూడా దాదాపు మంచి దేహ దారుఢ్యాన్ని కలిగిన వారు. ఎంత ఉంటుందో తెలుసా? 6 నుంచి 9 అడుగులు అని కూడా బైబిల్లోకి ఆయన ఉంటాడు. 9 అడుగుల పొడుగుంటాడు ఆయన. ఎన్ని అడుగులు? ప్రభాస్ ఎన్ని ఫీట్లు? 6 కదా? 6ఏనా? మన పొరాలో తెలుసు కదా, 6. కానీ బైబిల్లో ఒక జనాంగం ఉంది, వాళ్ళ అనాకీలు. వాళ్ళు దాదాపు 9 అడుగుల పొడుగున్న వ్యక్తులు. వాళ్ళ హైట్ ఇప్పుడు ఆలోచించండి, వాళ్ళ దేహం ఎట్లుంటుంది. ఒక 9 అడుగుల ఎత్తున్న ఒక వ్యక్తి తన దేహాన్ని యుద్ధం కోసం పెంచితే ఆ వ్యక్తి ముందు నిలబెట్టడానికి ధైర్యం ఉంటుందా? లేదు. కానీ విషయం తెలుసా? వాళ్ళకంటే గొప్ప ట్రైనింగ్ దేవుడు ఇశ్రాయేలీయులకు ఎక్కడ ఇస్తుండో తెలుసా? అరణ్య ప్రయాణంలో నడిసి 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 ఏమవుతున్నాయి? వాళ్ళ కాళ్ళకున్న నరాలు ఒకరిని కొట్టగలిగే బలమున్న నరాలుగా మారబోతుంది. వాళ్ళు మోసుకొని వెళ్తున్న వాళ్ళ బట్టలు, వాళ్ళ బరువులు ఏవైతే ఉన్నాయో వీటన్నిటినీ కూడా వాళ్ళు మోస్తున్నప్పుడు వాళ్ళ బలం, వాళ్ళ దేహ దారుఢ్యం పెరుగుతుంది. వాళ్ళు యుద్ధం కోసం నేర్చుకున్నారు. వీళ్ళు అరణ్య ప్రయాణంలోనే యుద్ధ ప్రావీణ్యతను, బలాన్ని పొందుకుంటున్నారు. ఈ విషయం ఎవరికి తెలియదు? తెలియదు? ఇశ్రాయేలీలే తెలియదు. అరే మనం కూడా బలవంతులే, మనం కూడా అరణ్యంలో కొన్ని సంవత్సరాల నుండి నడుస్తున్నాం. మన కాలు, మన చేయిలు, మన బలం ఎలాంటిదో వాళ్ళకి అర్థం కావట్లే. కానీ అరణ్యంలోనే వాళ్ళకి ట్రైనప్ చేస్తుందో పరలోకమందున్న దేవుడు. ఇది అర్థం కాకుండా వీళ్ళు వచ్చి అయ్యా మనకంటే వాళ్ళు చాలా బలవంతులు, ఇంకేంటిది వాళ్ళ పట్టణాల్లో ఏమున్నాయి? మిక్కిలి గొప్ప ప్రాకారాలు ఉన్నాయి. ఇంకేమంటారు తెలుసా? కింద ఏమంటారు చూడండి, ఇంకేమంటారు చూడండి. అక్కడ అనాకీలను చూసినాం, అది మాత్రమే కాదు కానీ అమాలేకీలు దక్షిణ దేశంలో నివసిస్తారు. అంటే ఎవరెవరు ఎక్కడ నివసిస్తారో కూడా చూసొచ్చారు ఈ 12 మంది. దక్షిణ దేశంలో అమాలేకీలు, హిత్తీలు, యోబూసీలు, అమోరీలు కొండ దేశాల్లో నివసిస్తున్నారు. కానానీలేమో సముద్రమునొద్ద యోర్దాను నది ప్రాంతముల్లో నివసిస్తున్నారని చెప్పిరి. అయితే ఇప్పుడు ఒక వ్యక్తి నోరెప్పుతాం. వెళ్ళిన వాళ్ళు 12 మంది. ఇప్పటి వరకు మనం చెప్పినవన్నీ ఎవరు చెప్పారు? ఎంతమంది చెప్పారు? 10 మంది. ఇప్పుడు 30వ వచనంలో ఒక ఆయన మాట్లాడతాడు చూడండి. కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మలపరిచి. ఫ్యూజులు ఎగిరిపోతున్నాయి జనులకి. ఎందుకు ఫ్యూజులు ఎగిరిపోతున్నాయి?
మనకి కత్తి పట్టుడే రాదు, మనకి యుద్ధం చేసుడే రాదు. ఆడు ఉన్నారట, అనాకీలు ఉన్నారట. అనాకీలు అంటే దాదాపు 9 అడుగుల ఎత్తున్న మనుషులు ఉన్నారా. వాడు ఒక్కడి తీసి చేసిండు అనుకో, అయిపోయిందిరా బాబు మన పని అని అనుకుంటే వీళ్ళు డిస్కషన్ మొదలెట్టారు అప్పుడే. ఏమని, మన పని అయిపోయిందిరా బాబు అని. ఇంకేముందో తెలుసా, కింద అక్కడ ఏడుస్తున్నట్టు కూడా ఉంటుందా కింద. తర్వాత సందర్భంలో వాళ్ళు ఎలుగెత్తి కేకలు వేసిరి అని ఉంటుంది. ఎందుకంటే ఈ 10 మంది చెప్తున్న సమాచారాన్ని వినగానే వీళ్ళకేం పుట్టింది, ఒన్నులో వణుకు, భయం స్టార్ట్ అయింది. అప్పుడు కాలేబు అందరినీ, అరే మీరు కూల్డం, ఇప్పుడు మేం చెప్పేది వినండిరా అంట అని ఏమో చెప్తున్నాడు చూడండి ఒకసారి. మనము నిశ్చయముగా, ఈ మాట చూడండి, నిశ్చయముగా వెళ్ళుదుము. ఎలా ఎలా నిశ్చయముగా. నిశ్చయం అంటే అర్థం ఏంటి తెలుసా? ఏంటిది? ఖచ్చితంగా పోతాం. ఏడికి? కానానికి. ప్రశ్న, ఇది పూర్ణమైన హృదయం అని. అనాకీలను చూడగానే వణికిపోయే హృదయం కాదు కాలేబుది. ఇంకెవరు చూడగానే, అక్కడ ఉన్న గొప్ప గొప్ప ప్రాకారాలను చూడగానే వణికిపోయి భయపడిపోయే హృదయం కాదు కాలేబుది. ఆయన హృదయం అంటుంది, మనము నిశ్చయముగా వెళ్ళుదాం. ఎవడు ఏమన్నా, ఎవడు ఎన్ని అడ్డుగడ్డలు వేసినా, అక్కడున్నోడు అనాకీయుడైనా అమాలేకీయుడైనా ఎవడైనా, మనమందరం ఖచ్చితంగా కానానులోకి అడుగు పెడతాం. ఇది ఏ హృదయం? ఇది పూర్ణ హృదయం. దేవుణ్ణి ఎంతలా నమ్మిండు కాలేబు? 10 మంది అంటారు, అరే బాబు ఆడ అనాకీలు ఉన్నారా బాబు, అనాకీలు. వాళ్ళ చుట్టూ పట్టణాల్లో అడుగు పెట్టాలంటే ఖచ్చితంగా మనం ఏం దాటాలి? ప్రాకారం దాటాలి. ప్రాకారాలు ఉన్నాయి. ఎలా పోతావు? ఎలా పోతావు? నీ దగ్గర కత్తులు లేవు, నీ దగ్గర ఆయుధాలు చేయడానికి డాలులు లేవు, నీ దగ్గర యుద్ధం చేయడానికి ఎలాంటి ఆయుధమైన వస్తువు లేదు. ప్రశ్న, మీరు ఎలా గెలుస్తారు అలా? కానీ కాలేబు పలుకుతున్న మాట ఏంటో తెలుసా? మనము నిశ్చయముగా వెళ్ళడం. ప్రశ్న ఏంటంటే, ధైర్యం ఏంటిది కాలేబుది? అతని పూర్ణ హృదయం ఎవరిపైన ఉంది? దేవుని పైన. దేవుని కంటే గొప్పవాడా అనాకీయుడు? దేవుని కంటే గొప్పవాడా ప్రాకారము కలిగిన ఆ పట్టణాలు? దేవుని కంటే గొప్పవా అక్కడున్న ఆ దేశము యొక్క బలం? కాదు. మనము నిశ్చయముగా వెళ్ళదు. నిశ్చయము అనే పదం కొత్త నిబంధనలో ఎవరు వాడదో తెలుసా? యేసు ప్రభుల వారు నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను, నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అని చాలాసార్లు వాడతారు. నిశ్చయం అంటే ఖచ్చితంగా మనం వెళ్తామని విశ్వాసం కలిగిన ఒక విశ్వాస వీరుడే ఈ కాలేబు. పూర్ణ హృదయంతో దేవుణ్ణి నమ్మినవాడు. అంటే ఈ 10 మంది, ఈ 10 మందే కాదు, అక్కడ వాళ్ళందరూ హడావుడి అవుతారు కదా, అరే ఏమవుతారా బాబా అని. వీళ్ళందరూ సగం సగం ఏమున్నవాళ్ళు? హృదయం ఉన్నవాళ్ళు. కాలేబు తన పూర్ణ హృదయంతో దేవుణ్ణి నమ్ముతున్నారు. చూడండి తర్వాత మాట ఏమంటారు చూడండి, దాన్ని స్వాధీనపరుచుకుందుము. సరే వెళ్ళినామంటే వెళ్ళినాం, ఓకే. కానీ దాన్ని ఏం చేసుకుంటారట? మళ్ళీ వీళ్ళు స్వాధీనపరుచుకుంటారట. వెళ్ళి తన్నులు తిందాం అంటలేడు, వెళ్తాం, వెళ్ళి దాన్ని స్వాధీనపరుచుకుంటాం. తర్వాత మాట, దాన్ని జయించుటకు మన, చూడండి ఈ మాట చూడండి ఎలా ఉందో అసలు. దాన్ని జయించుటకు మన శక్తి చాలును. 10 మంది ఏమన్నారు? మనం సరిపోమురా బాబా అంటే, ఈయన ఒక్క ఆయన ఏమంటుండు? మనం సరిపోతుందిరా బాబా అని ఈయనంటు. అడిగే ప్రశ్న అంటే, పూర్ణ హృదయం ఎవరిది ఇక్కడ? 10 మందికి లేని పూర్ణ హృదయం కాలేబు యెహోషువలో కనబడుతుంది. చూడండి తర్వాత అయితే అతనితో కూడిపోయిన మనుషులు వాళ్ళు ఏమంటారు చూడండి. ఆ 10 మంది మళ్ళీ మాట్లాడుతున్నాడు ఏమని? ఆ జనులు మనకంటే బలవంతులు, మనము వారి మీదికి పోజాలమనిరి. వాళ్ళు ఏమంటారు? అరే వాళ్ళు మనకంటే బలవంతులు రాబాయి, మనం ఏడబోతాం, మనం పోజాలం అని మాట్లాడుతూ వస్తున్నారు. తర్వాత వచ్చిన, మరియు వారు తాము సంచరించి చూచిన దేశమును గూర్చి ఇశ్రాయేలుతో చెడ్డ సమాచారము చెప్పి, దేవుడు చెప్తుండే ఏ సమాచారం చెప్పినట్టు వీళ్ళు?
చెడ్డ సమాచారం. ఏంటిది చెడ్డ సమాచారం? దేవుణ్ణి పూర్ణ హృదయంతో నమ్మకుండా వారిస్తున్న సమాచారమే ఈ చెడ్డ సమాచారం. పూర్ణ హృదయంతో చెప్తున్న కాలేబు చెబుతున్నది ఏ సమాచారం? మంచి సమాచారం. పూర్ణ హృదయం లేనోడు ఏ సమాచారాలు ఇస్తాడట? ఏ సమాచారాలు ఇస్తాడు? చెడ్డ సమాచారం. విశ్వాసికి బాధ వచ్చింది అనుకోండి, ఈ విశ్వాసం ఏమంటాడు? ఈ విశ్వాసం ఏమంటాడు? అక్కడికి పోరు, అక్కడ అవుతుంది, ఎక్కడవుతుంది? ఒక విశ్వాసికి బాధ వచ్చింది అనుకోని, కష్టం వచ్చింది అనుకోని, అరే నీకు ఏదో చేస్తుర్రా, నీకు ఏం చేస్తారు? ఏదో చేస్తారు. ప్రశ్న, చేస్తున్న వాని శక్తి కంటే పైనున్నోని శక్తి గొప్పది కాదు? ఈ ధైర్యం చెప్పాల్సిన విశ్వాసి మరో విశ్వాసికి ఏ సమాచారం ఇస్తుండు? అరే నీ మీద ఎవడో ఏమో చేస్తుండ్రా భయ్, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా, బిగ్గర చెప్పండి హల్లెలూయా. 2 చేతులు ఎత్తాలి, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, నేడు విశ్వాసులు విశ్వాసికి ఏ సమాచారం ఇస్తారు? ఏ సమాచారం ఇస్తారు? కొందరు అంటారట, పుట్టెంటికలు కత్తిరియాలంటే ఏ చర్చికి పోవాలి? ఏ చర్చికి పోవాలి? మెదక్ చర్చికే పోవాలి. ఎవడు చెప్పిండు? ఎవరు చెప్పారు? ఇదే స్థలంలో కాలేబు ఉంటే 4 వేస్తాడు. అంటే పూర్ణ హృదయం లేనివాడు విశ్వాసికి ఏ సమాచారం ఇస్తాడు? చెడ్డ సమాచారం. ఇవ్వాల కాదురా బాయ్, ఇది గాడికి పోతే గాడి అవుతుంది రా బాయ్, ఆయన దగ్గర పో ఇదే చెప్తారు. మన విశ్వాసులు కూడా ఇదే చెప్తారు. పెళ్ళిళ్ళు చేసుకునే క్రైస్తవులు కూడా ఏం చూస్తారో తెలుసా? ఏం చూస్తారు? ముహూర్తాలు చూస్తారు. ముహూర్తాలు నమ్మొద్దని చెప్పేది క్రైస్తవులే, మళ్ళీ అవే ముహూర్తాలు ఎంట పడేది క్రైస్తవులు. ఇదేం భక్తి రా బాబు? దీన్నే ఏ భక్తి అంటారు? సగం భక్తి అంటారు. పూర్ణమైన హృదయం కాదు ఇది. కాబట్టి జాగ్రత్త. ఒక విశ్వాసిగా నువ్వు ఉండి ఏ సమాచారాన్ని ఇస్తున్నావు? దేవుని గురించి చెడ్డ సమాచారాన్ని ఇస్తున్నావా? అయితే దేవుడు నేను లెక్క అడిగే రోజు ఉంది. ఏమో ఇక్కడ ఎవరు ఏ సమాచారాన్ని ఒక విశ్వాసకి ఇచ్చి వాళ్ళని బడగొట్టిర్రు మనకు తెలియదు. ఒకవేళ మీరు వ్యక్తిగతంగా చెడ్డ సమాచారం ఇచ్చి దేవుని భక్తులను మీరు బడగొట్టుంటే ఖచ్చితంగా దేవుడు మీ విషయంలో లెక్క అడుగుతాడు. కాబట్టి తెలిస్తే తెలుసు అని చెప్పాలి, కానీ చెడ్డ సమాచారాన్ని మాత్రం ఇవ్వకూడదు. వీళ్ళు వచ్చి సైలెంట్గా ఉన్నా అయిపోయేది. సైలెంట్గా ఉండకుండా మనకంటే బలవంతులు వీళ్ళు ఎర్ర సముద్రం చీలిపోతాడు చూసిన వీళ్ళు వచ్చి అంటారు వాళ్ళు మనకంటే బలవంతులు. ఏం కనబడదు బలం? వాళ్ళు ఏమన్నా సూర్యుని ఇట్లా కదిలిచ్చిర్రా? వాళ్ళు ఏమైనా పెద్ద అక్కడ ఉన్న నదులను ఏమైనా చీల్చేసిర్రా? ఇన్ని గొప్ప కార్యాలు చూసిన వాళ్ళు వచ్చాయి ఇప్పుడు అంటుర్రట ఏమని? మనకంటే వాళ్ళే బలవంతులు రా. ఈ పాస్టర్ కాదురా బాబు, ఇంకో పాస్టర్ దగ్గర పోరా నాయన. ఈ పాస్టర్ దగ్గర ఏం లేదు, పవర్ లేదు. నీ దగ్గర లేదు ఫస్ట్ పవర్, పాస్టర్ దగ్గర కాదు. ఏ పాస్టర్ దగ్గర ఉంది మరి పవర్? నువ్వు చెప్పని. పవర్ లేని పాస్టర్ అది. నేటి క్రైస్తవ జీవితాలు ఎలా మారిపోతుంది? చెడ్డ సమాచారాన్ని ఇచ్చే విశ్వాసిగా నువ్వు సంఘంలో ఉండకు. వీలైతే నోరు మూసుకొనైనా కూర్చో, కానీ దేవుని విషయంలో మాత్రం తప్పుడు సమాచారాన్ని నువ్వు ఇవ్వకూడదు. చాలా జాగ్రత్త. నీకేదో వచ్చిందల్లా మాట్లాడుతున్నాయేమో, ఈయన వల్ల కాదు, వాళ్ళ వల్ల కాదు, మన దేవుని వల్ల కాదు, మళ్ళీ అల్లనే కలిసిపోరా, అల్లనే పోయి అల్లనే రావు అని చెప్పండి. ఎప్పుడన్నా ప్రోత్సహించరా దేవుణ్ణి విడిచిపెట్టిన వాళ్ళని? మళ్ళీ దేవుణ్ణి వదిలేసిన వాళ్ళని మళ్ళీ ఎప్పుడన్నా బుద్ధి చెప్పడానికి ప్రయత్నం చేశారా మీరు? చేయలే. కాలేబు చెప్తున్న బుద్ధి ఏంటో తెలుసా?
ఏంటో తెలుసా? అరే మన శక్తి చాలా గొప్పది, అది చాలు వాళ్ళని బడగొట్టడానికి. మనకి చేతనైతే ఇలాంటి మాటలు మనం సంఘంలో విశ్వాసతో మాట్లాడగలగాలి. అంతేగాని చెడ్డ సమాచారాన్ని విశ్వాసులకు దుర్ప్రచారం చేయదు, చెడ్డ ప్రచారం చేయదు. ఇంకా వాళ్ళు చెప్తున్న మాట చూడండి, చెడ్డ సమాచారం చెప్పి సంచరించి చూచిన దేశము తన నివాసులను భక్షించు దేశమట. దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేహులు. ఇంకా 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 చెడ్డ చెప్తారు మళ్ళీ, ఇంకా చెడ్డదే. ఎంత చెప్పినా గుణం మారదన్నట్టు వీళ్ళు ఇంకా అదే చెప్తారు మళ్ళీ. ఏమని చెప్తారు? వాళ్ళు భక్షించే వాళ్ళు. భక్షించడం మన అందరిని చంపేస్తారు వాళ్ళు, మన అందరిని తినేస్తారు. ఎందుకంటే వాళ్ళు ఎవరట? ఉన్నత దేహులట. ఏ దేహులు? ఎవరు ఉన్నత దేహం అంటే? గొల్లియాతు లాంటి దేహం, దేహ దారుఢ్యం. మన చెయ్యికి ఇంతే ఉంది. మన చెయ్యి ఎంత ఉంది? ఇంతే ఉంది. దీనికంటే ఇంకా కొంచెం పొడుగుంది అనుకో, అదే ఉన్నత దేహం. మన కాళ్ళు ఇంతే ఉన్నాయి, కానీ మనకంటే ఇంకా పొడుగు కాలు ఉందనుకో, అదే ఉన్నత దేహం. ఇలాంటి ఉన్నత దేహ దారుఢ్యాన్ని కలిగిన వారు ఎక్కడున్నారు? వీళ్ళు చూచిన కానానులో ఉన్నారు. వీళ్ళు ఇంకా చెడ్డ సమాచారాన్ని మాట్లాడుతూ వస్తుంటే అప్పుడు చూడండి ఇంకేవాళ్ళు ఏమంటారు? అక్కడ నెఫీలీల సంబంధులైన అనాకు వంశపు నెఫీలను చూసి ఇంకా భయపడతారు. అదే అలా అనాకీలు, ఇంతకుముందు చెప్పిన వాళ్ళు. అనాకీలు అంటేనే వణుకు పుట్టేది చరిత్ర. మరి హిస్టరీ చదవండి, చరిత్రలో, బైబిల్ చరిత్రలో అనాకీయులు అంటేనే వణికిపోయేవాళ్ళు. అలాంటి ఒక భయంకరమైన జనాంగం. బాహుబలిలో ఒక జనాంగం ఉంది. ఏంటి ఆ జనాంగం పేరు? మనలో తెలుసు, చెప్పండి ఎవరు? బాహుబలి సినిమాలో ఒక జనాంగం ఉంది కదా, బాహుబలితో యుద్ధం చేసింది ఎవరు? ఏ భాష మాట్లాడేటారు? కిలికియా ఏంటిదండి? ఇక్కడ నోరిప్పరు. ఇక్కడ అదే దోస్తుల ముందు అయితే అరే మన బనే కొట్టిండ్రా అబ్బా, ఏం కత్తితో ఓడిచిండ్రా అంటారు కదా. చూడండి, ఇట్లా భయంకరమైన జనాంగాలు ఉన్నారు. వాళ్ళు ఎలా కనబడుతారో చెప్తారు. వాళ్ళు మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి, వారి దృష్టికి అట్లే ఉంటిమని. అంటే వీళ్ళు ఏమనుకుంటారు? వీళ్ళు మేము మిడతలు అంటున్నాం అని చెప్పుకుంటారు. మిడతలు చూసారు ఎప్పుడన్నా? దేవుని పిల్లలైన వీళ్ళు, దేవుని కుమారులైన వీళ్ళు దేంతో పోల్చుకుంటారు? వీళ్ళు సింహంతో పోల్చుకోవాల్సిన వీళ్ళు దేంతో పోల్చుకుంటారు? మిడతలతో. మనం కూడా ఏం చేస్తాం తెలుసా? ఏం చేస్తాం? అయ్యా నేను దుమ్మునయ్యా, అయ్యా నేను ధూళినయ్యా, ఇంకా దుమ్మే. ఎన్ని సంవత్సరాలు సంఘానికి వస్తున్నా మనం ఇంకా దుమ్మే, ఇంకా ధూళే. మరి ఎప్పుడు సింహం లాంటి క్రైస్తవుని పౌరుషాన్ని నువ్వు కలిగి ఉంటావు. అలా ప్రార్థన చేయడం తప్పని కాదు. ఇంకా దుమ్ము ధూళి అని చెప్పుకుంటేనే బతికేస్తూ ఇంకెంతకాలం సరి అయిన రోషము గల భక్తిని చేయకుండా ఉంటాం. వీళ్ళు అంటారట మేము మిడతలు అంటాం. ఎవరిల్లు? దేవుని ప్రజలు, దేవుని తరపున ఉన్న ప్రతినిధులు. ఎవరికి అందని భూలోకంలో ఎవరికి అందని సహాయం ఎవరికి అందింది? ఇశ్రాయేలీయులకు అందింది. ఐగుప్తు లాంటి దేశాన్నే విడిచిపెట్టి 10 తెగుళ్ళతో దేవుని ద్వారా వాళ్ళను ఓడించి వచ్చిన ఈ జనాంగం వీళ్ళు ఎలా తగ్గించుకుంటారట? మిడతల్లాగా. పాట పాడరా అంటే నాకు పాట రాదు. సండే స్కూల్ చెప్పురా అంటే మనకి సండే స్కూల్ రాదు. నేను మౌలిక చెల్లుతాను చాలాసార్లు అంటే సండే స్కూల్ తీసుకో, స్టోరీ ప్రిపేర్ అయ్యి వస్తే తీసుకోవచ్చు. నాకు రాదంటే ఎదురా కదా. మనల్ని మనం తగ్గించుకోవద్దు. మళ్ళీ మీరు ఇట్లా అంటారు, మరి తను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడు అని బైబిల్ ఉంది కదా అన్న. ఇది ఆ సెంటెన్స్ కాదు కదా. ఇక్కడ చదువుతున్న సందర్భం మనకు బలమున్నప్పుడు మనల్ని తగ్గించుకునే సందర్భంలో మాట్లాడుతున్న మాట. కాబట్టి ఇక్కడ ఈ జనాంగాలు వాళ్ళను చిన్న చూపు తీసుకుంటున్నారు. వాళ్ళ దేవుణ్ణి వాళ్ళు గ్రహించడం లేదు. ఆ దేవుని శక్తి ఏంటో వాళ్ళు అర్థం చేసుకోవడం లేదు. అరే మనం గెలుస్తాం రా అంటే కాలేబు మొత్తుకుంటా ఉంటే లేదు. కింద ఏం చేస్తారు చూడండి, 14 వచ్చాం. ఇది ముందుకెళ్తూ మనం త్వరగా ముంచుకుంటే ప్రయత్నం చేద్దాం. చూద్దాం.
అప్పుడు ఆ సర్వ సమాజం ఎలుగెత్తి ఏడ్చిరి, కేకలు వేసెను. ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చిరి. రాత్రి అంతా ఏడ్చుకుంటూనే కూర్చోరండి. ఎట్లా కూర్చోరు? ఏడ్చుకుంటే. ఎందుకురా బాబు అంటే అక్కడ అనాకీలు ఉన్నారా బాబు, మళ్ళీ రేపు మనం ఎడికి పోవాలి, ఆడికే పోవాలి అని ఏడ్చుకుంటూ కూర్చోరు రాత్రి అంతా. మనం కూడా ఏడ్చుకుంటూ కూర్చుంటాం కదా అరలలో. శ్రమ వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు దేవుని బలాన్ని పొగడాల్సిన మనం ఏం చేస్తూ ఉంటాం? మా మమ్మీ చిన్నప్పుడు అనేది చాలాసార్లు, అరే ఆడమలాగా ఏడుస్తున్నవేందిరా అంటారు. ఇప్పటికి కూడా అంటారు కావచ్చు. ఆడోళ్ళలాగా ఏడుస్తున్నవేందిరా అంటూ ఉంటారు అండి. అంటే ఏడుపు, దేవుని శక్తి అక్కడ ప్రభావంగా కనబడుతున్నప్పుడు వీళ్ళు ఏడుస్తున్నట్టు రాత్రి అంతా. ఏమవుతుందో, వాళ్ళని ఎలా ఓడించాలో. మనం కూడా కష్టం వస్తే, బాధ వస్తే అరే ఏమవుతుందో ఏడిపోయి ఏడుస్తూనే ఉంటాం. అదేదో ఏడుపు దేవుని దగ్గర ఏడిస్తే వీళ్ళు ఎప్పుడో బాగుపడేటారు. మనం కూడా ఎప్పుడో, వాళ్ళే కాదు బాగుపడేది, మనం కూడా. ఆ ఏడుపు ఏదో దేవుని దగ్గర ఏడుసు, అయ్యా నీ బలం ఇంకా గొప్పది కదా, నువ్వు మాకు బలమునిస్తావు అని ఆ ఏడుపు ఏడ్చుంటే బాగుండేది. కానీ వీళ్ళు ఏమవుతారో బాబు, మేము మిడతలు లాంటి వాళ్ళు, మాకు ఏమవుతారు అని ఏడుస్తుంది. అప్పుడట చూడండి, మరియు ఇశ్రాయేలులందరూ మోషే అహరోనుల పైన సనుగుకొనిరి. ఏం చేస్తారట? మోషే పైన, అహరోను పైన ఏం జరుగుతారు? వీళ్ళు సనుగులు జరుగుతూ ఉన్నారు. ఆ సర్వ సమాజము ఏం మాట్లాడుతున్నారు చూడండి, ఎలా జరుగుతున్నారు చూడండి. అయ్యో ఐగుప్తులో మేము ఎలా చావలేదు, ఈ అరణ్యమందు మేము ఎలా చావలేదు, మేము కత్తివాత పడునట్లు యెహోవా మమ్మును ఈ దేశములోనికి ఎలా తీసుకుని వచ్చాం. మా భార్యలు, మా పిల్లలు కొల్లపోవుదురు. తిరిగి ఐగుప్తులకు వెళ్ళుట మాకు మీరు కాదా? మళ్ళీ మొదటికి వచ్చిరు. ఏడికి? మొదటికి మళ్ళీ ఐగుప్తుకి. అయ్యో మేము ఐగుప్తులోనే సస్తే బాగుండు, ఈ అరణ్యాలనన్నా ఏదో పాము కాటుకో, తేలు కాటుకో, ఇంకేదో ఒక జంతువు వచ్చి మమ్మల్ని మింగినా బాగుండేది. ఇప్పుడు పోయి ఏ సావు చావాలి మేము? కత్తి చావు. ఇప్పుడు వాడు వస్తాడు, అనాకీడు వస్తాడు, కత్తితో మమ్మల్ని చంపేసే అంత ఫీలింగ్లు ఉన్నారు వీళ్ళు. వాడు ఇంకా రాలే, వీళ్ళాడికి ఇంకా పోలేదు, వాడు ఇంకా రాలేదు. వీళ్ళు రాకముందే ఏమనుకుంటారు వీళ్ళు? కత్తి వాత చేత చచ్చిపోతాం. మనం కూడా కష్టం రాకముందే ఏదో పెద్ద కష్టం వచ్చినట్టు ఫీల్ అయిపోతాం ఉంటాం కదా. బాధ రాకముందే ఏదో పెద్ద బాధ వచ్చి మన ఇంటి మీద పడ్డట్టు ఫీల్ అయిపోతాం. ఒకనాడు ఇశ్రాయేలులకు కూడా ఆ కష్టం ఇంకా ఆ వాకిట్లో కూడా రాకముందు వీళ్ళు ఏమంటారు? వీళ్ళు మా పని అయిపోయిందిరా బాబు అని చేతులు ఎత్తేస్తారు. ఎవరు సూసైడ్ చేసుకున్నారో తెలుసా? వాళ్ళను వాళ్ళు ఆత్మహత్య, ప్రాణహత్య, వాళ్ళను వాళ్ళు చంపేసుకుంటారు. ఊరేసుకోను, మందు తాగి. మన ఒక తమ్ముడు చచ్చిపోయాడు పాతూరు విలేజ్లో. అమ్మాయి కోసం మందు తాగిండు, 1/2 లీటర్ మందు అంట, పురుగుల మందు తాగిండు, చచ్చిపోయాడు. 3 రోజులు హాస్పిటల్లో ఉంచారు అమ్మాయి కోసం. అమ్మాయికి ఇంకా 3 ఉన్నారు అదే ఊర్లో. వీడెంత పిచ్చోడు. కాబట్టి ఇవన్నీ జరుగుతున్నా కానీ ఎవరి కోసం చచ్చిపోయాడు అబ్బాయి? అమ్మ గురించి కాదు. అమ్మ గురించి ఆలోచన లేదు, కన్న నాయన గురించి ఆలోచన లేదు, దేని గురించి ఆలోచన లేదు. అమ్మాయినిచ్చి నాకు చెయ్యరని చచ్చిపోయాడు. ఇప్పుడు చచ్చిపోయినాక ఇస్తారా? ఈడే లేదు కదా ఫస్ట్. కాబట్టి మనం ఏవైతే పెద్దగా భావిస్తూ ఉంటామో అవి మనల్ని చంపేస్తుంటాయి. వీళ్ళ భయం వీళ్ళని చంపేస్తుంది. అయ్యో మాకేమైపోతుందో, కష్టం రాకముందే వాళ్ళకి ఏమైపోతుందో అని ఆలోచిస్తారు. మా పని అయిపోయిందిరా అన్నట్టుగా ఆలోచిస్తారు. మేము అక్కడనే చచ్చిపోతే అయిపోవు కదరా అనుకుంటారు. ఎంత భయంకరమైన మాట ఇది. దేవుడు ఐగుప్తులో ఉండి రక్షిస్తే అదే ఐగుప్తులో చస్తే బాగుండు అనుకుంటారు. వీళ్ళు అరణ్యంలో ఎన్ని జంతువులు ఉంటాయి అరణ్యంలో, ఎన్ని పాములు ఉంటాయి, ఎన్ని తేళ్ళు ఉంటాయి, ఎంత భయంకరమైన విషపూరితమైన జంతువులు ఉంటాయి. ఇంత జంతువుల మధ్య నుండి వాళ్ళని కాపాడితే మేము అక్కడనే చస్తే అయిపోవు కదా అంటారు. ఏం మాటలేదు, ఇలాంటి సనుగులన్నీ మాట్లాడుతున్నారు. వీటన్నిటిని ఎవరు విన్నారు? దేవుడు వింటున్నాడు పైన. చూడండి ఒకసారి తర్వాత సందర్భంలో జరుగుతుంది. వారు మనము నాయకుడిని ఒకరిని నియమించుకొని ఐగుప్తునకు తిరిగి వెళ్ళదు. చూడండి, వీళ్ళు అంత కష్టపడి మోసే ఐగుప్తు నుండి తీసుకొస్తుంటే వీళ్ళకి ఎవరు కావాలి? ఇప్పుడు ఇంకొక నాయకుడు కావాలి. ఎందుకు? వెనుక పోవడానికి.
ఇప్పుడు ముందుకు దేవుడు తీసుకురావడానికేమో ఎవరిని నియమించిండు? మోషేని. ఇప్పుడు వెనకకు పోవడానికి వీళ్ళకి ఎవరు కావాలంటే ఇప్పుడు ఇంకోడు కావాలి. కష్టం రాగానే వెనకకి సంతోషంగా ఇచ్చిండు అనుకో దేవుడు జీవితం, ఎడిగిపోతాం? ముందుకు పోతాం కదా. వీళ్ళందరూ ఎలాంటి మెంటాలిటీ ఉన్నోళ్ళో తెలుసా? యోబు గారి స్వభావం కాదు, యోబు గారి భార్య స్వభావం. ఆమె ఏం చేసింది ఆమె మంచిగా ఉన్నప్పుడేమో వావ్ సూపర్, దేవానికి స్తోత్రం, దిగ దేవానికి మహిమ, దేవానికి ఘనత అన్నది మంచిగా ఉన్నప్పుడు. ఎప్పుడైతే ఆస్తులు పోయినాయో, అంతస్తులు పోయినాయో, కొడుకులు వేయరు, పిల్లలు వేయరు, అందరు పోయినాక అరే తిట్టి సావురా బాబు, తిట్టి సావు అంటుంది. ఎవరిని? యోబు గారు. ఇదే భక్తి, ఇదే స్వభావం ఎవరిలో కనబడుతుంది ఇక్కడ? ఇశ్రాయేలు వద్దు, కష్టం వస్తే వద్దు, మా కష్టం వస్తే మేము వెనుకకే పోతాం. ఒక క్రైస్తవునికి ఉండాల్సిన ప్రాముఖ్యమైన లక్ష్యం, కష్టం వచ్చినప్పుడు ముందుకే సాగాలి కానీ వెనకకు సాగకూడదు. నీకు వస్తున్న ఇబ్బంది అయినా, నీకు వస్తున్న ప్రమాదమైనా, నీ ఇంట్లో వచ్చే ఎలాంటి ఇబ్బంది అయినా దాన్ని ఎదుర్కోవడానికి నువ్వు ముందుకే సాగాలి కానీ సంఖ్యాకాండంలో ఇశ్రాయేలీయులు ఎలాగైతే ఒక నాయకుడిని నియమించుకొని వెనుదిరగాలనుకుంటారో అలాంటి వెనుదిరిగే స్వభావం క్రైస్తవుల్లో నేడు ఉండకూడదు. ముందుకే సాగు. వీళ్ళు వెనుకకు పోదాం అనుకుంటారు. అప్పుడు అహరోను చూడండి ఏం చేస్తారు, 5వ వచనం. మోషే అహరోనులు ఇశ్రాయేలు సర్వ సమాజ సంఘము ఎదుట సాగిలపడింది. అందరు సాగిలపడ్డారట. ఎవరు? మోషే అహరోను సర్వ సమాజ సంఘము దగ్గర సాగిలపడి ఏమంటారు చూడండి. అప్పుడు దేశమును సంచరించి చూచిన వారిలో నుండి 2 మళ్ళీ బయటకు పిలిచారు. ఓలోల్ని నూను కుమారుడగు యెహోషువాయు, యెఫునై కుమారుడగు కాలేబును ఏం చింపుకురట? బట్టలు చింపుకురట. ఏం చింపుకోరు? బట్టలు. ఎందుకు బట్టలు ఏం చింపుకోరు? వాళ్ళని ఏమనలేక ఈయన బట్టలు ఈయన్నే చింపుకున్నారు. ఒక భర్తనట భార్యను ఏమనలేక భర్త తన చెంప మీద తానే కొట్టుకున్నాడు. భర్త ఏం చేసిండు? భార్యని ఏమనలేక ఏం చేసిండు అంటే భయం కదా, ఏం చేసిండు? భర్త తన చెంప మీద తానే కొట్టుకున్నాడు. ఇట్లున్నది వీళ్ళ కథకు. సో వాళ్ళ కోపం, ఆ కోపాన్ని, ఆవేశాన్ని బయటకు చూపివ్వకుండా ఆ కోపంతో వాళ్ళ బట్టలు వాళ్ళే చింపేసుకున్నారు. ఆవేశం. మరి ఎందుకురా మీరు ఇట్లా మాట్లాడుతారు? దేవుడు చేయగలడు, మీరు నమ్మట్లేదు. ఎందుకు నమ్మట్లేదు? మీరు నమ్మాలి. ఆ ప్రజలను చూసి చిరాకు వచ్చి అసలు బట్టలు కూడా చింపుకురంటే వీళ్ళకి ఎంత ఆవేశం ఉంటుంటుంది లోపల. మీరు ఎందుకు నమ్మట్లేదు? మీరు ఎందుకు దేవుని శక్తిని, దేవుని బలాన్ని ఇంత చిన్న చూపు ఎందుకు చూస్తారు మీరు అని బట్టలు చింపుకొని, ఎవరెవరు చింపుకోరు? కాలేబు యెహోషువ. చూడండి, కాలేబు కూడా ఏం చింపుకోండు? బట్టలు. ఎందుకు? వాళ్ళు దేవుణ్ణి నమ్ముటలేదు. ఈయనడేమో ఎలా నమ్ముతున్న దేవుణ్ణి? పూర్ణ హృదయంతో. సగం హృదయాలను చూసిన కాలేబు పూర్ణ హృదయుడైన ఈయన తన బట్టలను చింపివేసుకుంది. అప్పుడప్పుడు మాకు కూడా కోపం వస్తుంది. ఎందుకు తెలుసా? మీరు సగం నమ్ముతారు కదా, అందుకే. అప్పుడు మాకు కూడా కోపం వచ్చి దేవుని మాటలు బలంగా చెప్తూ ఉంటాం, హెచ్చరిస్తూ ఉంటాం. ఒక సేవకుడు గద్దిస్తూ ఉంటాడు వాక్యం ద్వారా. ఎందుకంటే ఆ సేవకుడు పూర్ణ హృదయంతో ఉండి సగం హృదయంతో బ్రతుకుతున్న విశ్వాసులను హెచ్చరిస్తాడు కాబట్టి తన ఆవేశాన్ని చూపెట్టుకోలేక, అరే నేను ఇంత పూర్ణ హృదయంతో దేవుని నమ్ముతున్నా కదా, వీళ్ళు ఎందుకు నమ్మట్లేదు అని తన వస్త్రాలను చింపుకుంటున్న కాలేబు ఎంతటి పూర్ణ హృదయుడు దేవునికి, ఎంతటి పూర్ణ మనస్సు కలిగిన వాడు కాలేబు. ఎలా అనుసరించిందట? పూర్ణ మనస్సుతో. ఒక విశ్వాసం వచ్చింది అనుకోండి మీ దగ్గరికి, తన బాధ చెప్పింది, తన బాధ అంతా చెప్పింది, కష్టం అంతా చెప్పిన తర్వాత, అరే బాబు ఈ కష్టం దేవుని దగ్గర కాదుగా, అసలు దేవుడు ఏలేడు దేన్ని అన్న తర్వాత నీ లోపల కోపం ఏమైనా వస్తుందా? ఎందుకు నువ్వు నమ్మట్లేదని?
అలా రాకుండా అవును కరెక్టే దేవుడు చేస్తాడా అని నువ్వు కూడా అంటున్నావు అంటే నీకు కూడా ఏమున్నట్టు? సగం సగం హృదయం. అలా కాకుండా నీకేదో కోపం లోపల నుంచి వస్తుందంటే నువ్వు ఎందుకు సరిగ్గా నమ్మడం లేదురా దేవుణ్ణి అని హెచ్చరింపే చేసే గద్దింపే మాటలు నీలో ఉండి వస్తున్నాయంటే అప్పుడు నువ్వు దేవుణ్ణి పూర్ణ హృదయంతో నమ్ముతున్నట్లు. కాలేబు దేవుణ్ణి పూర్ణ హృదయంతో ప్రేమిస్తున్నాడనడానికి సాక్ష్యం ఏంటో తెలుసా? ప్రజలందరూ ఒకటి మాట్లాడుతున్నా 10 మంది ఒకటైనా ఈయన సింగిల్గా ఒక్కడితో కలిసి తను ఏమి చెప్పాలనుకుంటున్నాడో అదే పూర్ణ హృదయంతో నమ్మి దేవుని దగ్గర సమాధానం ఇస్తాడు. చూడండి ఎంత గొప్ప పూర్ణ హృదయం. తన పూర్ణ హృదయానికి సాక్ష్యం ఏంటో తెలుసా? తను చింపుకున్న తన బట్టలు, అవే సాక్ష్యం. తనెంతగా దేవుణ్ణి నమ్ముతున్నాడనడానికి సాక్ష్యం. నువ్వెంతగా దేవుణ్ణి నమ్మలేకపోతున్నావు అనడానికి సాక్ష్యం కూడా ఎవరి బట్టలు? కాలేబు గారి వస్త్రాలు. చూడండి కింది వచనాలు చూసి మనం ముగించుకుందాం, ముందుకెళ్దాం. ఇశ్రాయేలు సర్వ సమాజంతో జాగ్రత్త, చివరి ముగింపులోకి వచ్చాం. మేము సంచరించి చూచిన దేశము మిక్కిలి మంచి దేశం. యెహోవా మనయందు ఆనందించిన ఎడల ఆ దేశములో మనలను చేర్చి దానిని మనకిచ్చును. అది పాలు తేనెలు ప్రవహించు దేశం. అది మంచిదే, కానీ అది ఇవ్వాలంటే మనం దేవుణ్ణి ఆనందపరచాలి. దేవుడు ఆనందపడాలంటే మనిషి పూర్ణ హృదయంతో దేవుణ్ణి ప్రేమించాలి. ఒక తండ్రి తన కుమారుణ్ణి ఎలా ప్రేమిస్తాడో తెలుసా? పూర్ణ. మరియకి ఎప్పుడు స్వీట్తో చెప్పలేదు. ఏమని? స్వీటీ నీ పైన ఇగో 20% ప్రేమ, ఆనంద్ నీ పైన ఇగో ఇంత 30% ప్రేమ, ఇంకా ఎవరు ప్రణయ్ నీ మీద ఇంకొక మిగిలిందంతా నీ పైన అని చెప్పని. ఎందుకు? ఎవరి మీద ఉన్న ప్రేమైనా అది పూర్ణమైంది, ఎందుకంటే వాళ్ళ పిల్లలు కాబట్టి. మరి దేవుని విషయంలో మన ప్రేమ ఎల్లమ్మ పైన ఇంత, మల్లమ్మ పైన ఇంత, పోషమ్మ పైన ఇంత, మొన్న పెట్టారు కదా దానిపైన ఇంత. ఒక్కొక్క పర్సెంట్ ఒక్కొక్కరికి పంచిచ్చారు ఈ లోకంలో ఉన్నాం. ఎన్ని దేవుళ్ళు అలాగే. దేవుడు కోరుకుంటున్నాడు పరిపూర్ణమైన హృదయం. ఆ హృదయం ఎవరిలో కనబడుతుంది? కాలేబులో. నీలో పూర్ణ హృదయం లేకపోతే దేవుడు నిన్ను బట్టి ఆనందపడాల్సిన దేవుడు ఏం పడుతున్నాడు? బాధపడుతుంది. ఇది ఎందుకురా ఇంకా నా పైన నీకు పూర్ణమైన మనస్సు రావట్లేదు? ఇంకెంతకాలం సగం సగం భక్తి చేస్తావు? ఇంకెంతకాలం సగం సగం ప్రేమిస్తావు? ఇంకెంతకాలం సగం హృదయం నాకు, సగం హృదయం ఇంకొక దేవునికి ఎందుకు ఇస్తావు? నీ పరిపూర్ణమైన హృదయంతో నన్ను ప్రేమించు. అబ్రహాం దగ్గరికి దేవుడు వచ్చి ఒక మాట అన్నాడు, అయ్యా అబ్రహామా, నీకు ఒక్కగానై ఉన్న నీవు ప్రేమించు నీ కుమారుణ్ణి నాకు ఏమివ్వాలి? బలివ్వాలి. నెక్స్ట్ డే అన్ని మూట కట్టుకొని బయలుదేరాడు. ఎక్కడికి? మెరీబా పర్వతం దగ్గరికి. కట్టెలు వేర్చిండు. అప్పుడు ఇస్సాకు అడుగుతున్నాడు, అయ్యా డాడీ, మనం కరెక్టే కట్టెలు వేరుస్తున్నాం కానీ బలిర్పించడానికి ఏం లేదు, గొర్రె లేదే. బిడ్డ గొర్రె నువ్వే అని అనుకుంటుండు. ఎవరు? అబ్రహాం అనుకుంటుండు మనసులో. ఇంత సీరియస్ మ్యాటర్ అది. నేను బలివ్వబోయే గొర్రెవు నీవే అని తండ్రి మనసులో అనుకుంటున్న ఆ మాట ఎంత సీరియస్ మాట చూడండి. అంత సీరియస్లో కూడా పైకి కత్తి లేపిన దింపేలోపు దేవుడు అన్నాడు, అబ్రహామా ఆగు అన్నాడు. ఏం కనబడేది అప్పలోపు దేవునికి? పూర్ణ హృదయం. చూడండి, అంటే దేవుని ప్లేస్ని కాజేయలే ఎవరు? ఇస్సాకు. అబ్రాహాము జీవితంలో దేవుని స్థానాన్ని దొంగలించలే ఇస్సాకు. దొంగలించేలా చేసుకోలే అబ్రహాం. అంటే దేవుని స్థానంలోకి మనం దేన్ని తెస్తున్నా మన హృదయం అక్కడ ఏమైపోతుంది? సగం సగం హృదయం అయిపోతుంది. ప్రార్థన విషయంలో దేన్నైతే నువ్వు తీసుకొస్తున్నావు బయట దాన్ని. అందుకే బైబిల్లో సమాజంలో ఒక మాట కొత్తగా అంటున్నారు. ఏ మాట అంటే, క్రైస్తవుల్లోనే ఒక రాశారు వాళ్ళు ఒక లైన్. ఏమని రాశారంటే,
పనుంది కాబట్టి నేను మందిరానికి రాను అనే క్రైస్తవులు ఉండొద్దట. కానీ మందిరానికి వెళ్ళే పనుంది కాబట్టి నేను రాను అని చెప్పే క్రైస్తవులు కావాలి. ఎలాంటి క్రైస్తవులు కావాలి? పనుంది కాబట్టి నేను మందిరానికి రాను అని చెప్పే క్రైస్తవులు కాదు. మందిరానికి వెళ్ళే పనుంది కాబట్టి నేను పనికి రాను అని చెప్పే క్రైస్తవులు కావాలి. అంటే దేవుని విషయంలో మనల్ని ఏదైతే ఆపేస్తుందో అది పూర్ణ హృదయము కాదు. దేవుణ్ణి ప్రేమించే విషయంలో నీ హృదయంలో ఏదైతే నిన్ను ఆపేస్తుందో అది పూర్ణ హృదయానికి కాదు. ఇక్కడున్న ఈ 10 మందిని ఏది ఆపేస్తుంది? వాళ్ళ హృదయంలో కానాను దేశం, కానాను ప్రజలు, కానాను ప్రాకారాలు, వాళ్ళక్కడ చూసి వచ్చిన వాళ్ళ బలమంతా కూడా వీళ్ళని దేవుణ్ణి పూర్ణ హృదయంతో ప్రేమించకుండా ఆపేస్తుంది. కానీ కాలేబు ఒక్కడే అవేవి చూసినా కానీ నా దేవుని బలం గొప్పదని పూర్ణ హృదయంతో దేవుణ్ణి అనుసరించిన వాడిగా కనబడుతూ ఉన్నాడు. ఎవరు? కాలేబు. ఒక అద్భుతమైన సాక్ష్యం చూడండి. ఆయన గురించి కింది వచనాల్లో చూసి మనం ముందుకెళ్దాం. మెట్టుకు మీరు యెహోవా మీద తిరగబడకుడి, ఆ దేశ ప్రజలకు భయపడకుడి, వారు మనకు ఆహారమగుదురు, వారి నీడ నీ వారి మీద నుండి తొలగిపోయిను, యెహోవా మనకు తోడై ఉన్నాడు, వారికి భయపడకుడనిరి ఆ సర్వ సమాజం వారిని రాళ్లతో చంపవలెను. ఏం చేశారట వీళ్ళు ఏం చేద్దాం అనుకుంటారట? ప్రజలందరూ రాళ్లతో కొట్టి చంపేయాలనుకుంటారట. దేవుణ్ణి పూర్ణ హృదయంతో ప్రేమించే వీళ్ళను సమాజం ఏం చేస్తుంది? రాళ్లతో కొట్టి చంపేయాలని చేస్తుంది. ఒక క్రైస్తవుడిగా నీకు లోకం నుండి ద్వేషం రావడం లేదంటే నువ్వు పూర్ణ హృదయంతో దేవుణ్ణి ఏం చేయట్లే? ప్రేమించట్లేదు అని క్లారిఫికేషన్. ఒక బయట వ్యక్తి నేను ద్వేషించట్లేదు అంటే, లోకంలో ఉన్నోడు నేను ద్వేషించట్లేదు అంటే అర్థం ఏంటి? నువ్వు దేవుణ్ణి సరిగ్గా ప్రేమిస్తలేవని అర్థం. ఎప్పుడైతే వీళ్ళు పూర్ణ హృదయంతో దేవుణ్ణి ఆనుకుంటుర్రో అక్కడ నుంచి ఎవరు రాళ్ళెత్తడానికి ప్రయత్నం చేస్తారు? సమాజం. ప్రశ్న, సమాజం వెనుకున్నది ఎవరు? సాతాను. ఎవరున్నారు సమాజం వెనక? సాతాను. ఎందుకు చెప్పనా సమాధానం? సమాజం వెనుకున్న సాతానుకి అందాల్సిన పూర్ణ మనస్సు ఎవరికి పోతుంది? నిజమైన దైవానికి కాలేబు ద్వారా వెళ్తుంది. సబ్జెక్ట్ అర్థమైందా? చెప్పిన మాట అర్థమైందా? ఎప్పుడైతే సాతానికి కోపం వచ్చిందో, అరే నాకు కావాలి కదా పూర్ణ హృదయం, వీడు పూర్ణ హృదయంతో దయ్యమైన నన్ను సేవించాలి అని దయ్యం అనుకుంటా ఉంటే కోపం వచ్చి పూర్ణ హృదయంతో నిజదేవుణ్ణి ప్రేమిస్తున్న వాళ్ళపైన వీళ్ళు ఏం కొడుతారట? రాళ్ళెత్తి చూసి చంపేయాలని ప్రయత్నం చేశారట. మామూలు విషయం కాదు. చంపేయడానికి అడుగులేస్తారు. ఎందుకంటే సమాజం వెనుకున్నవాడు సాతాను, కాలేబు వెనుకున్నవాడు దేవుడు. ఇప్పుడు ఆ సమాజం వాళ్ళ పూర్ణ హృదయాన్ని ఎవరికి ఇచ్చారు? సాతానికి ఇచ్చారు. సగం హృదయం దేవునికి ఇచ్చారు, సగం హృదయం. అందుకే పూర్ణ హృదయంతో ప్రేమిస్తున్న కాలేబు పైన ఏమి విసురుతారు? రాళ్ళు విసురుతారు కదా. క్రైస్తవులు ఎట్లుంటో చెప్పాలా? ఎవరు బాధపడినా ఎవరు బాధపడతారు నాకు సంబంధం లేదు, కానీ చెప్పాల్సిన బాధ్యత నాది కాబట్టి చెప్తాను. ఒకడు మంచి భక్తి చేస్తుంది అనుకోండి సంఘంలో, ఒకడు మంచిగా క్రైస్తవునిగా బ్రతుకుతుంది, నిజాయితీగా బ్రతుకుతున్నాడు. అలా బ్రతుకుతున్నప్పుడు వీళ్ళేమో రెండు జీవితాలు కలిగి ఉంటారు. సంఘంకి వస్తే ఒక జీవితం, సంఘం బయట ఉంటే మరొక జీవితం. వీళ్ళు ఏం చేస్తారో తెలుసా? ఎవరి మీద పగబడతారు వీళ్ళు? నిజాయితీగా బ్రతుకుతున్న క్రైస్తవుని పైన పగబడతారు. వీళ్ళు కూడా అదే చేస్తారు. నిజాయితీగా నిలబడుతుంటే కాలేబు దేవుని కోసం, ఇక్కడున్న వీళ్ళు ఏం చేస్తారు? సమాజంగా కాలేబు పైన పగబడుతున్నారు. ఒకవేళ ఇలాంటి స్వభావం సంఘాల్లో ఉన్న మీకుంటే మిమ్మల్ని మీరు హెచ్చరించుకొని సరి చేసుకోండి. ఎందుకంటే కాలేబు పొందుకున్న గొప్ప బహుమానం ఏంటో తెలుసా?
మోషేకి కూడా దక్కని బహుమానం, కానాను దేశాన్ని తన కళ్ళతో తన దేహంతో అనుభవించిన వ్యక్తి ఎవరో తెలుసా? కాలేబు. కళ్ళతో అనుభవించిన వాడు మోషే, శరీరంతో అనుభవించిన వాడు కాలేబు. ఎందుకు అనుభవించాలో తెలుసా? మోషే ఎంత గొప్పోడు, కాలేబు కంటే గొప్పోడు. కాలేబు కంటే గొప్పవాడైన మోషే ఎలా చూసిండో తెలుసా? కానాను దేశాన్ని కళ్ళతో చూసి చచ్చిపోయాడు. అడిగి పోలే, కళ్ళతోనే చూచి, ఇదేంది సంఖ్యాకాండం కదా, ద్వితీయోపదేశకాండం చివరి అధ్యాయంలోకి వెళ్ళేసరికి మోసే చచ్చిపోతాడు. వాళ్ళు అడుగుపెట్టింది కానానులో, యెహోషువ గ్రంథంలో అడుగు పెడతారు వాళ్ళు. ఇప్పుడు కానానుకు రాకముందే ఎవరు చచ్చిపోయారు? మోషే. ఎవరి మోషే? అసలు ఇశ్రాయేలులు బయటకు వచ్చిందే మోషే వాళ్ళు. అట్లాంటి మోషే కానాను చూడలే కానీ ఎవరు చూసారు కానాన్ని? కాలేబు చూసిండు. కానానును చూసిన కాలేబు. టైటిల్ బాగుంది కదా. దేన్ని చూసిండు కాలేబు? కానానుడి చూడగలిగిన కాలేబు. ఎందుకంటో తెలుసా? పూర్ణ మనస్సుతో దేవుణ్ణి అనుసరించింది. ఈ రోజున పరలోకాన్ని చూచే విశ్వాసిగా నువ్వు మారాలంటే నువ్వు కూడా పూర్ణ మనస్సుతో కాలేబు వలె దేవుణ్ణి అనుసరించాలి. ఎవరెన్ని మొరిగినా, ఎవరెన్ని మాట్లాడినా, నీ భక్తి జీవితాన్ని నువ్వు నిష్టగా పూర్ణ మనస్సుతో దేవుణ్ణి వెంబడించాలే కానీ సగం సగం మనసుతో దేవుణ్ణి వెంబడించడం అవసరం లేనే లేదు. సగం మనసుతో వద్దు, సగం హృదయంతో కూడా దేవుణ్ణి ఆరాధించడం వద్దు. దేవుణ్ణి ప్రేమిస్తే పూర్ణ హృదయంతో మనం ప్రేమించాలి. ఈరోజు మాట్లాడుకున్న రెండిటి గురించి, ఒకటి పూర్ణ హృదయం, ఒకటి పూర్ణ మనస్సు. హృదయం అనగా ఎమోషన్స్. మనకుండే కోపాన్ని, మనకుండే అన్నిటినీ కూడా దేవుని కోసం వాడాలి. దేవుని కోసమే ఎమోషన్స్ని, భావోద్వేగాలని, మన హృదయంలో ఉండే ప్రతి కోపం కానీ, సంతోషం కానీ, ఆనందం కానీ, దుఃఖం కానీ, వీటన్నిటినీ దేవునితో వాడితే అది పూర్ణ హృదయంతో దేవుణ్ణి అనుసరించినట్టుగా మారుతుంది. మనం ఇంప్లిమెంట్ ఏవైతే చేస్తున్నామో హృదయంలో ఉన్నవి, దేంతో ఇంప్లిమెంట్ చేస్తున్నాం, దేంతో వాడుతున్నాం? మనస్సుతో. కాబట్టి మనస్సుతో మనం దేవుణ్ణి పూర్ణంగా అనుసరించాలి. ఒకవేళ దేవుని స్థానంలోకి ఏదొచ్చినా దాన్ని మనం విసర్జించాలి. అప్పుడే కాలేబు ఏ రీతిగా అయితే కానాను చేరుకున్నాడో మనం కూడా పరలోక రాజ్యాన్ని చేరుకుంటాం. ఎందుకంటే దేవునికి ఒక మాట ఉంటుంది బైబిల్లో, నువ్వు వెచ్చగానైనను చల్లగా ఉండునుగా, కానీ ఎలా ఉండొద్దు? నులివెచ్చగా ఉండకు. ఎందుకంటే నులివెచ్చని దాన్ని దేవుడు ఏం చేస్తాడో తెలుసా? తన నోటిలో నుండి ఉమ్మివేయును. ఏం చేస్తాడట? ఉమ్మేస్తాడు. సగం సగం ప్రార్థన, సగం సగం భక్తి, సగం సగం హృదయం, సగం సగం మనస్సు దేవునికి మనం ఇస్తే ఆ మనస్సును దేవుడు ఏం చేస్తాడు? ఉమ్మేస్తాడు. కాబట్టి సాతానుకు తన పూర్ణ హృదయాన్ని కాలేబు ఇవ్వకుండా ఆ 10 మంది వారిని తన పూర్ణ హృదయాన్ని ఎవరికి ఇచ్చిండు? కాలేబు నిజమైన దేవునికి ఇచ్చిండు. ఎప్పుడైతే నిజమైన దేవునికి తన పూర్ణ మనస్సును కాలేబు ఇచ్చిండో అప్పుడు సగం సగం హృదయాలు ఉన్న వాళ్ళందరూ కూడా కాలేబు పైన ఏం చేస్తారు? తిరుగుబాటు చేస్తారు. ఇదంతా కూడా బైబిల్ చెప్తున్న సత్యం. కాబట్టి వీటిని నమ్మి మనం ఏం చేయాలి? మన ఆత్మీయ జీవితంలో మనం ముందుకెళ్ళాలి. ప్రార్థన చేసుకుందాం. వచ్చే వారం ఇంకా కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనం మాట్లాడుకుందాం. ఇంకొక వ్యక్తి గురించి చెప్పాలి, చూద్దాం. వచ్చే వారం మనం మాట్లాడదాం ఆ వ్యక్తి గురించి. ప్రార్థన చేసుకుందాం. అందరు కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకొని మనం ముందుకెళ్దాం. ప్రార్థన చేసుకుందాం. ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకొని దేవుని ముందు మనం నిలబడదాం. అయ్యా, నిజంగానే నా హృదయం ఎలాగుందో, నా ఆలోచనలు ఎలాగుందో ఒకసారి